రోజు కొంచెం ఇబ్బంది పెట్టింది. మధ్యాహ్నం కొంచెం మాట్లాడలేకపోయింది. అందుకే వర్తమానాన్ని పరిపూర్ణంగా మాట్లాడలేకపోయి ముగించాను నేను. మరి సహోదరుడు లక్ష్మణరావు చెప్పినటువంటి సాక్ష్యము నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది మనకి. నేను కూడా అనుకోలేదు ఆ రోజు ఏలి గురించి మాట్లాడాలని. రోజు జూమ్ మీటింగ్ కూడా లేట్ అయింది. బ్రదర్ అడిగారు, ప్రేమ ఫోన్ చేసి అడిగారు, బ్రదర్ మీటింగ్ టైము అప్పటికి 4 అయిపోయినట్టు 4-5 అయిపోయినట్టు ఆ రోజు. ఈ పనిలో ఒత్తిడిలో ఆ రోజు గురువారం ఉదయం గుర్తుంది, ఇప్పుడు సాయంత్రం మర్చిపోయాను నేను. ఆ సమయంలో అప్పటికప్పుడు టైం మనం గ్రూప్ లో చదువు పెట్టారు. అప్పటికప్పుడే ఆ రోజు నేను పరిశుద్ధ గ్రంథం తీసి ఆ రోజు వీరి గురించి మాట్లాడడం జరిగింది. నాకు తెలియదు ఎందుకు మాట్లాడాను. తర్వాత నాకు అనిపించింది ఆ మెసేజ్ విన్న తర్వాత, నిజంగా కుటుంబంలో ఒక యజమానుడు తన పిల్లల్ని ఎలా పెంచాలి, పెంచకపోతే ఆ కుటుంబము ఎలా శాపానికి లోనవుతుంది అనేది ఒకసారి నాకు కూడా భయం వేసింది. నిజంగా మనము కూడా మన కుటుంబంలో ఎలాగే ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. మనం అనుకుంటాం మన బిడ్డలు బాగానే ఉన్నారు కదా అని మనం అనుకుంటాం, కానీ ఒక గంట మనం వారిని కనిపెడుతూ ఉండాలి. చూడండి, యెహోవాని ఆరాధించి యాజకత్వం చేసే కుటుంబంలో ఉండి వాళ్ళు యెహోవాని ఎరగకుండా ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళ నాన్న అనుకున్నాడు నా కొడుకులు కదా అంత తెలిసి అనుకున్నాడు, అని నిర్లక్ష్యంగా ఉన్నాడు. కానీ వారి యొక్క నిర్లక్ష్యం కుటుంబానికి మొత్తానికి శాపం వచ్చింది. కాబట్టి పిల్లల విషయంలో, కుటుంబాల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. సోదరుడు చెప్పినప్పుడు నిజంగా నాకు కూడా చాలా సంతోషం ఇచ్చింది. ప్రభు మనల్ని వెన్నటి ఉండి నడిపిస్తూ మన బలపరుస్తున్నది దేవాది దేవుడైన తీసుకురావడానికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. సరే, మంచిది. ముగింపు సమయం కాబట్టి రేపటి దిన ముందు తెలుసుకునేది ఉందా? పగలు ఎలాగో ఉంటాం, తెలుసుకుందాం. ఎవరైనా ఏదైనా విషయాన్ని మన సహోదరులతో పంచుకోవాలనుకుంటారా? ఎవరు మాట్లాడతారా? రేపు మాట్లాడతారా? అదే రేపు ఏదైనా మాట్లాడితే రేపు మాట్లాడతారు. ఓకే, మీ అందరి తరఫున రమేష్ గారు ఒకరితో తీసుకున్నాడు. రేపు బ్రదర్ ఎవరితో మాట్లాడిస్తారో లేదా బ్రదరే మాట్లాడతారో తెలియదు మనకు. ఈ సబ్జెక్ట్ కి అసలు నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నారు సతీష్ గారు. మంచి అంటే మనము ఏం తెలుసుకున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, ప్రభువుతో మన యొక్క అనుభవం ఎలా ఉంది అని పంచుకున్నప్పుడు సహోదరులకి మరింత ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని కలిగిస్తుంటది. మనం ఏదో దీర్ఘ ప్రసంగికులు కాదు, మనం దేవుడే మన యొక్క ప్రసంగికుడు, దేవుడే మన బోధకుడు. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, ఏదైతే ప్రభు మనకు బయలుపరిచారో ఆ కొన్ని విషయాలు మనం మన సహోదరులతో పంచుకునేది మన దగ్గర పని. కాబట్టి మీరు మీ సహోదరులకి ఎలా మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని మరింత వారిని బలపరిచే విధంగా మీ విశ్వాసాన్ని మరింత పెంచుకోండి. ఆ విధంగా నగ్గి చూడండి. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆయన ఆ వ్యక్తి దగ్గరికి వర్తమానాన్ని ఎలా పంపించగలడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొన్నేళ్ళు మనకు కనపడతారు. ఎవరు? కొన్నేళ్ళు. మన దగ్గర ఉన్నారు కదా. హల్లెలూయా. నా తప్పేం లేదు, మీరే ఆలస్యంగా వస్తున్నారు, అందుకనే కూటికి కూడా ఆలస్యంగా అవుతుంది. ఇటు పక్కన బాగానే ఫీల్ అవుతున్నారు. ఈ రోజు బాగానే ఉంటుంది, ఈ లైనే లేట్ అవుతుంది. ఈ లైన్ వచ్చేసరికి 9:10 అయిపోతుంది. ఈరోజు నేను చూస్తున్నాను ఒకరి తర్వాత ఒకరు 9:30 8:30 దాటిపోయింది. సారీ, 8:30 దాటిపోయింది. ఈ లైన్ ఫిల్ అయ్యేసరికి 9 అయింది. 9 అయిపోయింది. ఈ పక్కన అంతకు ముందే కూర్చున్నారు ఇక్కడ. అంటే మంచిదే, సిస్టర్స్ వంటలో పనుల్లో ఉంటున్నారు, కానీ మరి మందులోకి రావడం విషయంలో కూడా కొద్దిగా మీరు మరింత ఉత్సాహంగా ఉంటే మంచిది. ప్రభుకి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఈ గొర్రెల్ని ఒక రోమా సైన్యాధ్యక్షుడు, సైన్యాధిపతి, ఒక అన్యుడు ఆ గడిలో మొదటి రాకడలో మెస్సియా వచ్చారు అనే సందేశము ఆ ప్రాంతంలో విరివిగా ప్రకటించబడుతూ ఉంది. వింటూ ఉన్నారు.
ఎక్కడికో వెళ్తా ఉంది అపోస్తులు, ఎక్కడ ఎవరినో కలుస్తున్నారు, ఎవరినో బాప్తిసం ఇస్తున్నారు, ఎవరినో పరిచయం చేస్తున్నారు, ఎవరినో స్వస్థపరుస్తున్నారు, యెహోవా దేవుడు వచ్చాడని వాళ్ళు బయలుపరుస్తున్నారు, జరుగుతూ ఉంది. కొర్నేలి బైబిల్లో రాయబడింది భక్తిపరుడు రాయబడింది. ఎలాంటిదంట? భక్తిపరుడు. అతను నిజంగా ఎలాంటి భక్తిపరుడు అంటే, దేవుడు ఆ కాలంలో వచ్చాడు అని తెలియకపోయినా కూడా ఆ దేవుని కోసము ఎదురు చూసేటువంటి భక్తిపరుడు. మెసేజ్ వచ్చాడు కానీ గుర్తించలే, అపోస్తులు ప్రకటిస్తున్నా కానీ తెలియదు, అయినా భక్తిపరుడు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి దగ్గరికి వర్తమానాన్ని ఎలా పంపిస్తారు అనేది కొర్నేలి మొట్టమొదటి ఉదాహరణ. ఈ కొర్నేలి చూడండి, అన్య జనులకు వర్తమానము, ఇజ్రాయేలీల నుండి అన్య జనులకు వర్తమానం వచ్చినప్పుడు, ఇజ్రాయేల్ యొక్క సందేశాన్ని అన్ని జనులకు ఆహ్వానించబడినప్పుడు మొట్టమొదటిగా వర్తమానాన్ని స్వీకరించిన వ్యక్తి కొర్నేలి. మెసేజ్ ఈదుల్లోంచి అన్యుల్లోకి వచ్చింది, అన్యుల్లోకి వచ్చిన వర్తమానాన్ని ముందుగా తెలుసుకున్న వ్యక్తి ఎవరు? కొర్నేలి. ఆయనకి దేవుడు తెలియదు, మెసేజ్ వచ్చినట్టు తెలియదు, అపోస్తల పరిచయం తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఎవరైనా ఇటలీ పటాలంలో కొర్నేలి అని భక్తిపరుడు ఉన్నాడు అని అపోస్తల కార్యాల్లో రాయబడింది. భక్తిపరుడు. నీవు యథార్థంగా ప్రభువుని వెతికితే నీకు ఏది అవసరమో ఆ సందేశాన్ని, ఆ సందేశకుల్ని దేవుడు నీ ఇంటికే పంపిస్తాడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ కొర్నేలి లోపలికి వెళ్ళి మోకరించి ప్రభుని అడిగాడు, ప్రభువా ఏదో గందరగోళంగా ఉంది, ఒకళ్ళేమో మెసేజ్ వచ్చాయంటున్నారు, మరొకరేమో లేదని అబద్ధంగా అంటున్నారు, ఒకళ్ళేమో భక్తిగా ఆరాధన చేస్తున్నారు, స్వచ్ఛం జరుగుతుంది అంటున్నారు, ఆరాధన బాగా జరుగుతుంది అంటున్నారు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ గడియలో నేను ఏ విశ్వాసంలో కొనసాగిపోవాలి, ఎలా నిన్ను ఆరాధించాలి, ఎలా నేను పట్టుకోవాలి అని ఆయన ప్రార్థన చేస్తా ఉంటాడు. ప్రార్థన చేస్తా ఉంటే కొర్నేలితో ఒక స్వరం మాట్లాడింది ఏంటంటే, ఇల్లు ఇక్కడ నుంచి దూరమున ఒక ప్రాంతంలో ఈ కాల వర్తమానికుడు పేతురున్నాడు, అక్కడ కనిపించింది. అక్కడ పేతురికి దర్శనం వచ్చింది. ఫలానా చోట కొర్నేలి ఉన్నాడు, ప్రభు చెప్పాడు నువ్వు అక్కడికి వెళ్ళి సందేశం లేదు. కొర్నేలికి దేవుడు చెప్పాడు, అక్కడ పేతురికి కూడా చెప్పాడు. నిజంగా మనము యథార్థంగా ప్రభు చెప్పినట్లుగా ప్రభుని వెలిగితే ఖచ్చితంగా ఆ గడియ వర్తమానికుడు నీ గుమ్మాన్ని తట్టాడు, నీ తలుపు తట్టాడు. నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, దేవుడు నీ ఇంటికి పంపిస్తుంది వర్తమానికి. అవునా బ్రదర్? ఎక్కడో ఫ్లైట్ లో వెళ్తున్నాను, ఫ్లైట్ ఆగిపోవటం ఏంటి? దేశంలో ఆగిపోయి దిగి ఆ ఇంటికి వెళ్ళటం ఏంటి? కారణము యథార్థంగా ఆ సహోదరి తన కుమారుని కోసం ప్రార్థన చేసింది. స్వయంగా చెప్తున్నారు, ఆమె మనసులో ఆ గేటుకి తన చేతులు పెట్టి నిలబడి ఒక పక్కంత మంచు కలిసిపోయి. ఎందుకు తెలుసా? నీ ఇంటికి వర్తమానికి వస్తున్నాడు. స్వరం విందాను, దర్శనం చూసిందాను, అతని పేరు ప్రేమ, నువ్వు వెళ్ళి ఎదురు ఆహ్వానించి చెప్పాడు. వెళ్ళి ఆ గేటు దగ్గర నిలబడి ఆ గేటు మీద చూసి ఆ రేకు జామున మంచికి ఏమైపోయిందామే కలిసిపోయింది, ఒళ్ళంతా మంచు పట్టేసిందాం. చివరికి ఆ వ్యక్తి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెతుకుతూ వస్తున్నాడు. ఆయన ఆమె వెంటనే చూసి, బ్రదర్ మీరు ప్రేమ అని అడిగిందాను. అసలు ఆ దేశమే కాదైంది, ఆ ఊరి కాదు, గ్రామం కాదు, అసలు ఆ దేశమే కాదైంది. మధ్యలో దేవుడు అక్కడ ఫ్లైట్ దింపేశాడు. ఆ సహోదరి యొక్క ప్రార్థన విమానాన్ని అక్కడ దింపేసింది. కాబట్టి నువ్వు యథార్థంగా ప్రభువుని వెతికితే, యథార్థంగా ప్రభువుని నువ్వు కావాలని నువ్వు ఆశ్రయిస్తే నీ ఇంటికి వర్తమానాన్ని దేవుడు పంపుతాడు. నీ ఇంటికి కొర్నేలి వలె యథార్థంగా మీరు ప్రార్థన చేయండి. ఈ గడిలో ఏ వర్తమానం ఉందో, ఎలా వెతకాలో, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఏ వర్తమానాన్ని నేను వెంబడించాలి ప్రభువా, ఆ వర్తమానికుడిని నా ఇంటికి పంపండి. కొర్నేలి వలె మీరు ప్రార్థించండి, ఖచ్చితంగా వర్తమానం మీ ఇంటికి వచ్చేస్తుంది. అలాగే ప్రభుకి స్తోత్రం కలగదు. కాబట్టి అన్ని జనులలో ఈ యొక్క సందేశాన్ని అంగీకరించిన మొట్టమొదటి వ్యక్తి కొర్నేలి. మీరందరూ కూడా కొర్నేలి వలె మీ యొక్క జీవితాన్ని కొనసాగించండి. ఆమేన్.
మన పరిశుద్ధ గ్రంథం నుండి ఇప్పుడు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5, 6 లేదా 1 నుంచి 6 వరకు మనం చూద్దాం. 7 వరకు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైండు అని కుడి చేత సూచింది. మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా సూచించింది. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుడికైనను సూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయిను. ఆ గ్రంథము విప్పుడికైనను సూచుటకైనను దేవుడు ఎవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినని నాతో చెప్పారు. మరియు సింహాసనులకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుడిన గొర్రెపిల్ల నిలిచియుట సూచితుని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆమె ప్రార్థన చేసుకుంది. ఓ మా మంచి ప్రభు, గొప్ప దేవుడు క్రీస్తు కూడా ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో ప్రభు మరి 3 దినములుగా మాతో మాట్లాడుతూ మాతో సంచరిస్తూ మమ్మల్ని ఉద్యోగపరుస్తూ మమ్మల్ని బలపరుస్తున్న దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, ఈ రాత్రికాల సమయంలో మేము చదవబడిన లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఒక దినైనా ఈ లేఖనాలు మేము ఇప్పుడు బహిరంగముగా మా కళలతో చూసి చదివిన ఈ లేఖనాలు ఆత్మవచుడై మా పెద్దలైన యాను ఆత్మవచుడిని చూశాడు మా ప్రభా. ఓ ఆయన ఇది అక్షర రూపంలో మార్చాడు మా ప్రభా. కాబట్టి అందులో ఏది దాగిందో అతను చూడలేకపోయాడు, కానీ అందులో ఏది దాగిందో అది మేము చూసాం మా ప్రభా. అది ఈ లోకానికి మేము ప్రకటిస్తూ ఉన్నాం మా ప్రభా. ఓ గొప్ప దేవుడా, మీరే మాతో సూటిగా మాట్లాడండి, నడిపించండి. చదవబడిన వాక్యాలను మీరే అనువదించి మాట్లాడి ఓ మహిమ ఘనత ప్రభావం పొందుకురమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ. కూర్చుందాం. హల్లెలూయా. వాతావరణం చల్లబడినట్టుంది, వర్షం పడి. నిజంగా సమస్య చెప్పారు. ఈ మీటింగుల్లో దేవుడు ప్రత్యేకంగా తన సంఘంతో మాట్లాడుతుంటారు. మీటింగ్లు ఎందుకు ఏర్పాటు చేసేవారంటే ఆయన సంఘముతో దేవుడు ఏది మాట్లాడమని చెప్పారో ఆ విషయాలు మాట్లాడడానికి అత్యవసరంగా కూడికలు ఏర్పాటు చేసేవాడు ఆయన. దేవుడు ఇప్పుడు ఈ విషయాన్ని బయలుపరిచారు, ఈ విషయం సంఘంతో మాట్లాడమంటున్నారు కాబట్టి మనము వచ్చే నెల ఈ తారీఖుల్లో ఆ మండపంలో మన మీటింగ్ లో కలుసుకుందాం. అదే మీటింగ్. అలాగా క్రిస్టామస్ గారు మీటింగ్లు ఏర్పాటు చేశారు. మనము కూడా ఈ మీటింగ్ లో ప్రతి ఆదివారం మనం ప్రభుత్వం కలుసుకుంటున్నాం, ప్రభుత్వం మనం ఆనందిస్తున్నాం. ఈ మీటింగ్ లో ప్రభువు తన సంఘానికి వ్యక్తిగతంగా ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క వర్తమానాలు ఇవ్వడానికే మనం ఇక్కడ కలుసుకుంటున్నాం. హల్లెలూయా. ఇప్పటికి ఈ మీటింగ్లు రావడము నిజంగా మనకి చాలా గొప్ప సంతోషంగా ఉంటది. అవునా? నేను చూస్తూ ఉంటాను, మామూలుగా అయితే క్రైస్తవులు కానీ లేదా ఇతర మతస్థులు కానీ వారి పండగ వస్తుంటే వాళ్ళు దానికి రెడీ అవుతుంటారు. బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, ఇతరత్ర పనులు. కానీ మన సహోదరులకి పండగ ఎప్పుడే అంటే మీటింగ్లు వస్తేనే. మన సహోదరులకి పండగ ఎప్పుడంటే కొంతమంది సహోదరులు నా ఇంటికి వస్తున్నారు, నా ఇల్లు శుభ్రంగా ఉండాలి అని వాళ్ళు బట్టలు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, లేదా ఇల్లు తుడుచుకోవడం, ఇవన్నీ కూడా ఈ మీటింగ్లకి జరుగుతున్నాయి. కారణము మన దగ్గరికి మన ఎముక నిండిన సహోదరులు వస్తున్నారు. మన వారితో కలిసి ఆ గొప్ప దేవుని మనం ఆరాధించబోతున్నామనే ఆనందము మీకు అందరూ కలిగి ఉన్నారు. హల్లెలూయా. అందరూ అదే ఆ యొక్క ఈ కోడికల్ని పండగలాగా మీరు ఫీల్ అవుతుంది. ఎందుకంటే నిజంగా మనకి పండగలు లేవు కాబట్టి ఈ కలుసుకోవడమే మనకి పెద్ద పండగ.
హల్లెలూయా. కాబట్టి మనం ఈ 3 దినాలు మనం మాట్లాడుతున్నటువంటి అంశాల్లో మరి అన్ని కూడా మనం ముగించుకోవడం జరిగింది. కానీ క్రీస్తు బృందం యొక్క భార్య దగ్గర మీరు నిలిచి ఉన్నది ఇది మనం ముగించుకోవడం జరగలేదు. అంటే మనకు చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాల్సినవి. కానీ ఈ యొక్క అంశము మనం ఎత్తబడే వరకు ఈ అంశం మనం బోధించుకుంటూ ఉండాలి. ఇది జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూషన్ అంశం ఇది. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు, ప్రభు కొన్ని విషయాలు బయలుపరిచినప్పుడు మరలా ఈ అంశం మీద మనం మధ్య మధ్యలో మనం ఎత్తబడే వరకు ఈ అంశాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. సత్యమునకు స్తంభమైన సంఘము, సత్యమునకు స్తంభము, సత్యమునకు పురము, యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతము. ఎవరికి బిరుదులు? నీవే, మనవే. హల్లెలూయా. పరిశుద్ధ పర్వతము, యెహోవా పర్వతము. జకర్యా అంటాడు, హగ్గయి అంటాడు, వాళ్ళందరూ కూడా సంఘాన్ని పోల్చారు ఈ విధంగా. సత్యమునకు ఆధారమైన స్తంభమా సంఘమా. సత్యమునకు ఆధారం ఈ లోకంలో. దేవుని యొక్క సత్యానికి మనం ఈ లోకంలో పునాదులుగా, లేదా దేవుని యొక్క సత్యానికి మనం ఆధారంగా మనం ఈ లోకంలో ఉన్నాం. మనం యెహోవా పర్వతము. మనం ఎవరు? యెహోవా పర్వతము. బైబిల్ మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనము దేవుని యొక్క వాక్య పక్షమున ఎంత యథార్థంగా ఉండగలమో అంత యథార్థంగా ప్రభు యొక్క మరి ఆ కృపతో మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. సత్యానికి మనము ఆధారము. సత్యానికి మనం ఆధారం. ఈ లోకంలో సత్యం ఉండాలి అంటే నీ ఉండాలి. సత్యం కనబడాలంటే నీ ఉండాలి. నేను ఎవరంటే యెహోవా దిగి వచ్చే పర్వతము. యెహోవా దిగి రావాలంటే నీ ఉండాలి. అందుకోసమే ఆ హగ్గయి, ఆ జకర్యా వాళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని పొగుడుతున్నారు. ఏమంటే సత్యమునకు ఆధారమైన సంఘమా, సత్యమునకు మరి పునాది అయిన సంఘమా, లేదా స్తంభమైన సంఘమా అని వాళ్ళు సంఘాన్ని పొగుడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ పెళ్లి కుమార్తె క్రీస్తు బృందం యొక్క వధువు సత్యమునకు ఆధారమైనటువంటి సంఘమైనది. హల్లెలూయా. ఈ యొక్క చదవబడిన లేఖన భాగం నుండి గొర్రెపిల్ల సింహముగా మారిను అని వచ్చిన అంశం. గొర్రెపిల్ల సింహముగా మారిను. క్రీస్తు బృందం యొక్క, క్రీస్తు థామస్ యొక్క హృదయము నీతో యథార్థంగా ఉన్నట్లుగా నీ హృదయము ఆయనతో యథార్థంగా ఉందా? సహోదరి, క్రీస్తు థామస్ నీ హృదయము యథార్థంగా ఉందా? ఉంటే ఇప్పుడే మీ తల పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించింది. ఇప్పుడే మీ తల పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించింది. మీ విడుదల, మీకు దేవుడు మీకు విడుదల ఇచ్చాడు. ఆమేన్. ఆయనతో పాటు మీరు యథార్థంగా ఉండండి. ఆయన హృదయము మీతో ఎలాగైతే యథార్థంగా ఉందో మీరు ఆయనతో పాటుగా యథార్థంగా ఉండండి. మీరు ఈ లోకం నుంచి విడుదల పొందబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. గొర్రెపిల్ల సింహంగా మారుట. ఒక దినాన సింహము గొర్రెపిల్లగా మారింది. ఆయన సింహము, ఆయన రాజు. ఆయన ముందర యెషయా అంటాడు, ఆయన నడుస్తుంటే ఆయన ముందర అగ్ని నడుస్తుంది. ఆయన ఎవరంట? రాజు. సింహం లాంటి వాడు ఆయన. శత్రువులకు హృదయంలో మరి ఆ ధర పుట్టించే గర్జనతో ఇజ్రాయిల్ నడిపించాడు ఆయన. ఆ దేవుడు నీ కొరకు, నా కొరకు గాండ్రించే దేవుడు, గర్జించే దేవుడు, తీర్పునిచ్చే దేవుడు. ఎవరైతే తిరుగుబాటు చేశారో అప్పుడే వారి యొక్క హృదయాలు జారిపోయే విధంగా క్రియ చేసిన దేవుడు నీ కోసం, నా కోసము మధ్యవర్తిగా మారాడైన, గొర్రెపిల్లగా మారాడైన, గొర్రెపిల్లగా మారాడైన. ఎందుకంటే సింహముగా నీ దగ్గర రావడం ఆయనకి ఇష్టమైంది. ప్రేమగా నీ దగ్గర రావాలని, దీనత్వంతో నీ దగ్గర రావాలైనా, శత్రువులతో వ్యవహరించినట్టుగా నీతో వ్యవహరించడం ఆయనకి ఇష్టం లేదు. నీతో ఆయన ఎలా మాట్లాడాలి? ప్రేమతో మాట్లాడాలి. అప్పుడు ఎలా ఉండాలి? గొర్రె పిల్లవలే ఉండాలి, దీనుడిగా ఉండాలి, విధేయత కలిగిన వాడిగా ఉండాలి.
ఇక్కడ ఈ రాత్రి సతీష్ గారితో మాట్లాడడానికి అక్కడ యెరూషలేములో వారు నిలువుటంగిని లాగేసి నగ్నముగా నుంచోబెడితే ఆయన మాట్లాడలేదు. ఎందుకు తెలుసా? ఈ రాత్రి ఇక్కడ నీతో మాట్లాడడానికి, ఇక్కడ ఈ రాత్రి నీతో మాట్లాడడానికి ఆయన అక్కడ ఆయన ముఖం మీద వాళ్ళు పాచి ముఖం కనుక్కోకుండా ఆయన అందరూ ఒంటి మీద పూస్తే కాండ్రించి ఉమ్మేశారు. భరించాడు ఆయన. ఎందుకు తెలుసా? ఈ రాత్రి మనతో మాట్లాడడానికి సింహం గొర్రెపిల్లగా మారింది. ఇప్పుడు గొర్రెపిల్ల సింహంగా మారే సమయం ఇది. ఓ ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు దాకా ఆయన కృప చూపించాడు. ఆయన ఈ లోకానికి ప్రేమ చూపించాడు. ఆయన ఈ లోకానికి కృపా వర్తమానం చూపించాడు ఆయన. కానీ ఇప్పుడు దేవుని యొక్క న్యాయ తీర్పు ఎలా ఉండబోతుందో, సింహము గర్జిస్తే ఈ లోకము ఎలా వణకబోతుందో ఈ లోకం చూపించబోతున్నాయి. ప్రభుకి స్తోత్రం కలగాక. మోషే ఆ ఐగుప్తులో రాజకుమారుడు, ఐగుప్తు యొక్క రాజకుమారుడు. ఆయన అసలు సరిగా ఎప్పుడు తన చేతితో ఆహారం కలపడం కానీ, సరిగా తన ఒంటికి స్నానం చేయడం కానీ ఎప్పుడు తెలియదు దానికి. కారణము పనివారే. ఎక్కడ అలసట లేదు మోషేకి. అంత సౌఖ్యంగా సుఖంగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు. తనతో పాటు తన తల్లి ప్రతిరోజు ఏం చెప్తోంది? నానా, నువ్వు ఐగుప్తీయుడు కాదు, నువ్వు ఐగుప్తు రాజకుమారుడు కాదు, నువ్వెవరు? ఇజ్రాయేలు రాజకుమారుడే, నువ్వు ఐగుప్తుడు కాదు. ఆ తల్లి చెప్తుంది, నువ్వు ఇజ్రాయేల్ రాజకుమారుడు అంటే ఆయన అక్కడ రాసులేడు. వాళ్ళు ఎక్కడున్నారు? బురదలో అడుస్తొక్కుతున్నారు అక్కడ. అబ్రాము ఎవరి కుమారుడు కదా? అబ్రాము ఎవరి కుమారుడు? అబ్రాము ఎవరి కుమారుడు? మీ విశ్వాసులకు తండ్రి ఎవరు కూడా తెలియకపోతే ఎలాగే? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రాహం కదా. మరి వాళ్ళ తండ్రి ఎవరు కూడా తెలియకపోతే ఎలాగా? మనం ఇక్కడికి వచ్చి ఉద్యోగంతో చప్పట్లు పెట్టి పాటలు పడుతుంటే ఎలాగా? అబ్రాహం యొక్క తండ్రి పేరేంటి? అబ్రాహము తండ్రి పేరేంటి? మాట అర్థమైందా? ఆయన అబ్రాము మరియు అబ్రహాము. అబ్రాము తండ్రి పేరేంటి? తెరాహు. అబ్రాము తండ్రి పేరు తెరాహు. మరి అబ్రహాము తండ్రి పేరేంటి? ఆమేన్. తెరహు కాదు, తండ్రి మారిపోయాడానికి. ఎందుకంటే అతను విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఇప్పుడు అబ్రాము తెరా కుమారుడు, అబ్రహాము తెరా కుమారుడు కాదు. అబ్రాము తెరా కుమారుడు కాబట్టి అబ్రాము అనేక సంవత్సరాలు అనేక నెలల పాటు తన తండ్రితో జీవించాడు. అబ్రాముగా మార్చబడే సమయం వచ్చింది కాబట్టి తెరాను విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? అసలైన తండ్రి దగ్గరికి వచ్చాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు మనం కూడా అంతే. మనము ఈ లోక సంబంధమైన మనుషులం కాదు. మనము హల్లెలూయా, మన తండ్రి క్రీస్తు బ్రహ్మం. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తు బ్రహ్మలే. మనం అందరం కూడా నా తండ్రి అది, నా తండ్రి ఇది, నీ వ్యక్తిగతంగా నీకు ఉండొచ్చు. కానీ నువ్వు బయటకు పిలువబడ్డావు. ఇప్పుడు నీ తండ్రి నీ లోక సంబంధమైన తండ్రి కాదు. ఇప్పుడు నీ తండ్రి క్రీస్తు బ్రహ్మమై ఉన్నాడు. ఆ తల్లి చెప్తోంది మోషేతో, అయ్యా నువ్వు ఐగుప్తులో రాజకుమారుడివి కాదు, నువ్వు రాజకుమారుడివే. ఎక్కడో తెలుసా? అది కూడా చూపిస్తుంది. ఏం కనపడుతుంది అక్కడ? ఏం కనపడుతుందా? చెమటలు గార్చడం, మట్టి తగ్గడం, ఇటుకలు తయారు చేయడం, గడ్డ తీసుకురావడం, పుల్లలు తీసుకురావడం, వాటి దాంట్లో కలిపి ఆ బంక మట్టిలో కలిపి ఇటుకలు తయారు చేయడం. నేటికి కూడా వాళ్ళు వాడిన ఫార్ములా ఏంటో శాస్త్రవేత్తలు కూడా తెలియలే. వాళ్ళు తయారు చేసిన కట్టడాలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. పిరమిడ్లు, ఆ పిరమిడ్లు కూడా కట్టింది చాలా వరకు వాళ్ళ ఇజ్రాయేలీలే. దాంట్లో వాడిన మెటీరియల్ అంతా చాలా మంది ఆ ఇజ్రాయేల్ మెటీరియల్ వాడారు. ఇప్పటికి కూడా నేటికి కూడా చెక్కు చెదరకుండా ఆ పిరమిడ్స్ అలాగే ఉన్నాయి, మమ్మీస్ అలాగే ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా ఫార్ములా ఉపయోగించి ఇటుకలు తయారు చేసేవాళ్ళు ఇప్పటికి కూడా తెలియదు. ఆ ఇజ్రాయేల్ తయారు చేసిన ఫార్ములా అంత గట్టిగా తయారు చేశారు వాళ్ళు. ఆమె చూపిస్తా ఉంది. ఇప్పుడు నీ రాజు, నీ సంతానము లేదా నీ రాజరికము ఇది అక్కడ ఉంది. ఎటు చూపిస్తుంది బ్రదర్? చదువులు ఎక్కడ? ఇక్కడేమో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ తల్లి చూపిస్తుంది నువ్వు రాజువే, కానీ ఇది కాదు నీ రాజ్యము, ఇదిగో నీ రాజ్యం అని. అక్కడ ఎవరున్నారు? చిక్కిపోయి ఎముకలు బయటపడి
ఆహారం తినడానికి లేక, సరిగ్గా మాటలు రాక, ఎండ వేడికి నలిగిపోయి, మాడిపోయి, ముఖాలు వాడిపోయి, ఆ చుట్టంతా పైకి లేచిపోయి ఎర్రబడిపోయి, చెమటలు కారిపోతూ, ఆ బంక మట్టి అంతా ఒంటి నిండా అంటి వాళ్ళు బట్టి దొక్కుతూ ఉంటే తల్లి చూపిస్తోంది, ఇది నీ రాజ్యం. ఆమె హల్లెలూయ. ఇక్కడ యెకోబేదు లాంటి తల్లులు మనకు అవసరం. ఇప్పుడు నీ సంఘము, నీ రాజ్యము, నీ దేవుడు, ఇదిగో సిఎస్ఆర్ పెద్దకొస్తు బ్యాప్టిస్టు ఈ యొక్క అత్యాధునిక సంఘాలు కాదు. ఇదిగో ఈ రేకుల షెడ్ కింద కూర్చుంది, ఇదే నీ రాజ్యము, ఇదే నీ సంఘము అని చూపించగలిగే యెకోబేదులు మనకు అవసరం. అని చెబుతా ఉంది. లేదు లేదు, నువ్వు ఐగుప్తు రాజకుమారుడు కాదు. ఏ తల్లైనా కోరుకుంటుందా బ్రదర్? తన కుమారుడు సింహాసనం కూర్చుంటే చూసి సంతోషపడతాను. అవునా? పర్వాలేదు, నేను పేదాన్నే, కానీ నా కుమారుడు ఏదో ఒక రూపంలో రాజ్యంలోకి వెళ్ళిపోయాడు, అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు, సింహాసనమే కూర్చుంటున్నాడు, త్వరలో రాజు కాబోతున్నాడు అంటే ఆ తల్లి ఏమనుకోవాలి? సంతోషపడాలి. అబ్బా, నా కుమారుడు ఎంత ఎంత గొప్ప గొప్ప ఆ స్థానానికి వెళ్ళిపోయాడు అని సంతోషపడాలి. కానీ ఆమె ఏం చేస్తుంది? లోకంలోకి వెళ్ళొద్దు. నా కుమారుడా, అది మనది కాదు, ఆ స్థానం మనది కాదు. మన స్థానము ఇదిగో, మన రాజ్యము ఇదిగో, మన సంఘము ఇదిగో, మన రాజ్యము ఇదిగో. ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, ఈ రాజ్యాన్ని బానిస నుంచి విడిపించడానికి నువ్వు ఈ లోకానికి పంపించబడ్డావు. వాగ్దానం ఉంది, తెలియజేస్తోంది. ఎంతమంది మనం నిలిపించడం మన బిడ్డలకి? ఉన్నతంగా ఉండండి, ఓ గొప్ప సంఘానికి వెళ్ళండి, ఆ శీలప్పుడు సంఘంలో ఒక ఉన్నతమైన స్థలంలో కూర్చోండి అని నేర్పించేటువంటి ఈ గడియలో, ఈ కాలంలో ఎవరు తమ బిడ్డలకి నిజమైన సంఘాన్ని చూపిస్తున్నారు? ఎవరు బ్రదర్? ఇక్కడ సౌకర్యం లేదు, ఇక్కడ సరిగ్గా కూర్చోడానికి లేవు, పైన మన బాత్రూమ్ డోర్ లేదు, కింద ఫ్లోర్ లేదు. ఏం పెట్టుకుంటారు అక్కడ? మనల్ని రేకులు అడ్డం పెట్టుకుని స్నానం చేస్తున్నారు అక్కడ. ఇదే మిగతా లోక సంబంధమైన సంఘాల్లోకి వెళితే వాళ్ళకి ఏముంటది? సకల సౌకర్యాలు ఉంటాయి, ఏసీ రూములు పడుకోవచ్చు. కానీ ఇక్కడేమీ లేదు. యెకోబేదులు అవసరం మనకి. సత్యాన్ని చూపించే యెకోబేదులు మనకు అవసరం. తమ బిడ్డల్ని ఉన్నతమైన లక్ష్యం వైపు కాదు కానీ పరలోకం వైపు గురిగా పెట్టి నడిపించే తల్లులు ఇప్పుడు మన సంఘంలో అవసరం మనకి. నీ కుమారుడికి, నీ కుమార్తెకి బహుమతిగా నువ్వేమి ఇస్తున్నావు? ఉన్నతమైన హోదా ఇస్తున్నావా? ఒకవేళ అలాగైతే యెకోబేదు ఏం చేయాలి? తన కుమారుడిని ఐగుప్తు రాజుని చేయాలి, ఒక ఉన్నతమైన స్థానం. అవునా బ్రదర్? ఇది ఎంత గొప్ప! ఐగుప్తు అంటే ప్రథమ పౌరుడు అయిపోతున్నాడు. తల్లి చెప్పింది, ప్రథమ పౌరుడు యొక్క వారసత్వం కాదు నీది, అక్కడే కాదు నీ స్థానం, ఇక్కడ. నీ బిడ్డలు నేర్పించండి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే యెకోబేదు మోషేకి ఆ మాట చెబుతూ పెరిగిందో, రాజకుమారుడి యొక్క స్థానాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? బురదలో మట్టి తొక్కే స్థానానికి వచ్చాడు. ఆయన రాజకుమారుడు, రాజభవనాన్ని అనుభవిస్తా ఉన్నాడు. అలాంటి ఒక రాజకుమారుడు ఎప్పుడైతే తన స్థానం ఎరిగాడో, తన స్థానం తెలుసుకున్నాడో, తన ప్రజలలో ఎరిగినాడో, ఆ స్థానాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? తన ప్రజల మధ్యకు వచ్చాడు. తల్లి చెప్తుంది, నువ్వు ఎందుకు వచ్చావంటే ఈ ప్రజల్ని విడిపించడానికే వచ్చావు. ఆ రోజున మీ తండ్రి విద్య మీదకి ప్రార్థన చేసినప్పుడు, ఆయన కన్నీరు గారుస్తున్నప్పుడు, ఆయన మోకాలు అరిగిపోయింది, ఆయన కళ్ళ వెంట నీరు గారుతుంది, మత్సరం పడిపోయింది, ఆయన రెండు చేతులతో పైకెత్తి ఆయన పరుగులు. నేను అడిగేదాన్ని, అయ్యా ఎందుకయ్యా నీ ఒక్కడిగా ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే ఆ అమరాబ్ చెప్పేవాడు, మన జాతి కోసము ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి, అది నేనే చేస్తా అని చేసేవాడు మీ నాన్న. మీ నాన్న ఒకరోజు ప్రార్థన చేస్తుండగా ఒక దూత ఖడ్గము తల వాళ్ళ నుంచి నిలబడింది. మీ నాన్న ఆ దూతను చూశాడు. ఆ దూత మాట్లాడుతుంది, ఇదిగో అమరాబు, నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరింది. హల్లెలూయా. నిర్ణయ కాలమున ప్రభుని వెతకండి. నిర్ణయ కాలమున దావీదు అంటాడు, నిర్ణయ కాలంలో మీరు దేవుని పట్టుకోండి. సీజనల్. హల్లెలూయా. అమరం మోకరించాడు. ప్రార్థనకి బదులిచ్చే సమయంలో అమరం మోకరించాడు. దేవుడు ప్రార్థనకు బదులిచ్చాడు. ఒక దూత దిగి వచ్చింది. ఎవరి దూత? బలమైన దూత. ఆ మేఘంలో దిగి వచ్చిన ఆ దూత ఎక్కడికి వచ్చింది? అమరావతి దగ్గరికి వచ్చి నిలబడింది. అక్కడ ఆ దూత చెప్తుంది, అమరాము, నీ ప్రార్థన ప్రభు సన్నిధి సముఖానికి చేరింది. ప్రభు నీ ప్రార్థనకు బదులిస్తున్నాడు. ఆ విమోచకుడు, మిమ్మల్ని విడిపించే విమోచకుడు ఎక్కడ లేదు, మీ ఇంట్లో నుంచే రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ విమోచకుడు ఎక్కడున్నాడు? ఎక్కడ విడిపించాడు?
మన మధ్యలోనే పుట్టి మన మధ్యలో పెరిగాడు మన మోసే. ఎక్కడ లేడైనా ఆ మోషే ఆ యొక్క అమ్రాము ఇంట్లోనే పుట్టాడు, అమ్రాము ఇంట్లోనే పెరిగాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు రాజభోగాన్ని పిలిచాల్సింది, కానీ ఆ రాజకుమారుని యొక్క స్థానం నుండి మరలా ఒక దీనుడి యొక్క స్థానానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే ప్రభు తన యొక్క ప్రజల కొరకు మధ్యవర్తిత్వం చేయడానికి, మోషే తన ప్రజల పక్షాన మధ్యవర్తిత్వం చేయడానికి నిలబడ్డాడు మోషే. ఒక దినాన ఆ ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసి దేవుడు తిరుగుబాటు చేసి యెహోవా కోపము రగులుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఒక్క నిమిషంలో ఈ జాతికి మొత్తాన్ని నేను నాశనం చేయబోతున్నా, అరణ్యంలో వీడు రాలిపోబోతున్నారు అని చెప్పినప్పుడు మోషే వచ్చి ఏం చేశాడు? అక్కడ అడ్డుగా నిలబడ్డాడు. ప్రభువా, నువ్వు ఒకవేళ ఇక్కడ కనుక వెళ్ళి అరణ్యంలో రాలిపోయినట్టుగా చేస్తే ఎవరికి అవమానం? నీకే అవమానం. వారి దేవుడు ఎడారి దేవుడిని అవమానించారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు మేము బయటకు వచ్చిన తర్వాత ఈ అరణ్యంలో చనిపోతే ఆ ఎడారి దేవుడు ఆ ప్రజల్ని ఎడారిలో చంపేశాడు అని నీ మీద నిందేస్తాడు. లేదు ప్రభువా, ఒకవేళ నువ్వు వాళ్ళని చంపాలనుకుంటే ముందుగా నా పేరుని నీ యొక్క జీవగ్రంథంలో తొలగించి మధ్యవర్తిత్వం చేశాడు. హల్లెలూయా. ఆ మోషే ఈ మోషేని ఒక గొప్ప స్థానం నుండి, ఒక ఉన్నతమైన స్థానం నుండి, ఒక రాజు యొక్క స్థానం నుండి, పరిపాలించే న్యాయపతి యొక్క స్థానం నుండి నీ కొరకు నా కొరకు మధ్యవర్తిగా దిగి వచ్చాను. ఒక సింహము గొర్రెపిల్లగా మారింది, ఎందుకంటే మధ్యవర్తిత్వం చేయడానికి, దీనుడిగా భరించడానికి. ఆ రోజు యేసుక్రీస్తుని వాళ్ళు అవమానిస్తున్నారు. ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు పారిపోతున్నాయి, ఒడుగుతున్నాయి. ఆ దెయ్యాలు ఎవరు పిలుస్తున్నాయి? ఓ సర్వోన్నతుడా, సర్వోన్నతుడు దేవుని కుమారుడా. ఎవరు పిలిచేది? ఎవరు పిలవాలి ఆ మాట? ఎవరైతే బైబిల్ చదివే శాస్త్రులు, పరిశీలన, సదుకేలు ఉన్నారో, పునరుత్థానం ముందు నమ్మేది వారు, పునరుత్థానం లేదని నమ్మేటువంటి జాతి ఎవరైతే ఉన్నారో వారేం చేయాలి? వాక్య ప్రకారంగా పరిశీలన చేసి ఈయన మెస్సయ్యా అని పిలవాలి. కానీ ఎవరు పిలిచారు? దెయ్యాలు. ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మా కాలానికి, నీ కాలానికంటే మా కాలానికంటే ముందుగానే వచ్చావా అంటే వాటికి తెలుసు, వాటి కాలం మీద దేవుడు వాటిని ఎప్పుడు బంధిస్తాడో వాటికి తెలుసు. యేసుక్రీస్తు అడుగుతున్నాయి, మాకు రావాల్సిన కాలం కంటే ముందే వచ్చావు మా దగ్గరికి అని అడుగుతూ ఉన్నాయి. దెయ్యాలు ఉనిగిపోతూ ఉన్నాయి, పారిపోతూ ఉన్నాయి, పర్మిషన్ అడుగుతున్నాయి. అయ్యా, మమ్మల్ని ఇతరుల నుంచి బయటకు వచ్చి ఎటో పంపొద్దు, ఇదిగో ఈ పందులకు వెళ్ళిదాగిన అనుమతి ఇవ్వు అని ఆయన పర్మిషన్ అడుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ నిలబడ్డటువంటి బోధకులు, సమాజ పెద్దలు, సనహద్రిన్ పెద్దలు ఏమన్నారు తెలుసా? బయల్జెబూబు. యేసుక్రీస్తు ఏమన్నారు? దెయ్యాలకు అధిపతి నువ్వు. మౌనంగా ఉన్నాడు. ఎందుకు బ్రదర్? గొర్రెపిల్ల, గొర్రెపిల్ల. ఎందుకు తెలుసా? ఆయన అక్కడ ఆర్భాటం చేస్తే ఇక్కడ సీయోను కనుమరుగైపోతుంది. ఆయన అక్కడ ఆర్భాటం చేస్తే ఈ పరిచయం రాదు ఇక్కడ. ఆయన అక్కడ వారిని నాశనం చేస్తే ఈ పరిచయం మనం చూడలేదు ఇక్కడ. ఈ పరిచర్య ఇక్కడ చూడాలి అంటే అక్కడ ఆయన వదకు తేబడుచున్న సాధువైన గొర్రెల పిల్లవలే తన తల దించుకున్నాడు. ఆయన ఇక్కడ నీ తల ఎత్తడానికి అక్కడ ఆయన తల దించుకున్నాడు. సోదరుడా, ఇక్కడ నీ తల ఎత్తడానికి మీ విడుదల సమీపించింది, మనిషి కుమారుడు వచ్చాడు, మీ తల పైకెత్తుకోండి అని చెప్పడానికి అక్కడ 3 కోట్లు తిరిగారు. పిలాతు కోర్టు, ఏ రోజు కోర్టు? 3 కోట్లు తిప్పారు అక్కడ. సరహద్దుని కోర్టు ఎవరిని? క్రీస్తుని 3 కోట్లు తిప్పారు. అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ, లాక్కుంటూ వెళ్ళిపోయారు. ముఖాలు కడుక్కోకుండా వైకుల జామనే కాండ్రించి వేశారు ఆయన మీద. ఆయన క్రీస్తు, ఆయన దేవుడిని ఆరాధించాల్సిన వ్యక్తిని ముఖం మీద కాండ్రించి వేస్తే ఆయన ఆ వాసనకి, ఆ దుర్వాసనకి చేతులు కట్టేసి ఉన్నాయి, తుడుచుకోలేడు ఆయన. చూడండి, ముఖం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము కారిపోతా ఉంది. 10,000లో అతి సుందరుడు, స్వరూపమైన సభశరీరం లేకుండా నీకోసం అక్కడ మొదట తేపడుచున్న గొర్రె పిల్లలు నిలబడ్డాడు. అక్కడ సింహాసనం కూర్చోవలసిన రాజు, న్యాయాధిపతిగా ఉండాల్సిన రాజు విడిచిపెట్టేశాడు. గాన ప్రతిగానం మధ్యలో ఆరాధించవలసిన దేవుడు దాన్ని విడిచిపెట్టేశాడు.
ఎవరి కోసము? ఈ రాత్రి నిన్ను పెళ్లి కుమార్తెగా మార్చడానికి, ఈ రాత్రి నిన్ను మహిమ గల సియోను పండుగగా మార్చడానికి ఆయన ఉన్నతమైన స్థానం నుంచి దిగి దీనుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మధ్యవర్తిత్వం చేశాడు. మోషే ఏం చేశాడు బ్రదర్? అప్పటి వరకు ఐగుప్తులు అంతఃపురంలో డబల్ కాట్ మీద మంచి పట్టు పరుగుల మీద పడుకున్నట్టు మోషే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు బ్రదర్? ఇజ్రాయేలు ప్రజల యొక్క బంకమనులో ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజల బంకమనులో ఉన్నాడు. ఒంటి నిండా అంటుతుంది. అసలు ఏమి దుమ్ము పడకుండా పెరిగే రాజకుమారుడు ఎక్కడున్నాడు? బురదలో ఉన్నాడు. దేనికోసం? ఇజ్రాయేలు ప్రజల విమోచన కోసం. ఈ రాత్రికాల సమయంలో నీ కోసము, నా కోసము సింహము గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి వచ్చింది. రాజు మధ్యవర్తిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. రాజు నిత్యుడైన యాజకత్వంతో ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన నీ కోసం, నా కోసం. ఆ రాజు ఈ భూమి దిగి వచ్చాడు కాబట్టి, ఆయన నీ కోసం, నా కోసము ధీరుడిగా భరించాడు కాబట్టి ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క అందము నీకు నాకు వచ్చేసింది. చూడంగా చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక తల్లి తన కుమార్తెను పెంచుకుంటా ఉంది. చాలా అందగతే. ఆయన చూడంగా చెప్పారు. ఆ ప్రాంతంలోనే ఆమె చాలా సౌందర్యవంతురాలు. ఆ ప్రాంతంలో చాలా అందగత్తే ఆమె. ఆమెకి ఒకే ఒక కుమార్తె ఉంది. ఒక రోజు ఆమె లోపల ఉంది, బయట పని చేసుకుంటుంది. ఆ ఇంటికి ఒక్కసారిగా ఏమైంది? మంటలు అంటుకున్నాయి. మంటల్లో తగలబడిపోతుంది ఇల్లు. తగలబడిపోతుంటే ఒకేసారిగా చుట్టుముట్టేసి మంటలు లోపలికి ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఆ చుట్టుపక్కల వారందరూ కూడా అబ్బో ఇక లోపలికి వెళ్ళలేము అని వదిలేశారు. కానీ ఈ తల్లి తన బిడ్డ మీద ప్రేమతో ఈ మంటలను లెక్క చేయకుండా ఆ మంటలను చీల్చుకుంటూ లోపలికి పరిగెట్టింది. ఆ ఉయ్యల్లో పడుకున్న తన కుమార్తెని తన పొట్టెల్లో పట్టుకుని ఆ చుట్టూ ఉన్న మంటలు ఆ బిడ్డ మీద రాకుండా, ఆ చుట్టూ ఉన్న మంటలు ఆ బిడ్డని ఆక్రమించకుండా, కాల్చివేయకుండా ఆమె ఆ బిడ్డని మొత్తము కూడా కప్పేసి మరలా తిరిగి అదే మంటల్లోంచి మళ్ళా బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోనే ఆ సౌందర్యవంతురాలుగా ఉన్న ఆ సహోదరి ముఖమంతా వికారం అయిపోయింది, కాలిపోయింది. ఈ పాపకు తెలియదు కదా, చిన్న పాప కదా, మొత్తం కాలిపోయింది. ఆ కుమార్తెని అందంగా ఉంచాలని తన అందాన్ని కోల్పోయింది ఆమె. స్పష్టంగా చెప్తున్నారు. నిన్ను సౌందర్యవంతుడిగా మార్చాలని ఆయన సౌందర్యాన్ని కోల్పోయాడు. ఆయన నిన్ను సుకుమారిగా ఉంచాలని ఆయన సుకుమారిని కోల్పోయాడు. ఆయన నిన్ను రాజుగా చేయాలని రాజు యొక్క స్థానాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఒక రోజున అంత త్యాగం చేసి ఆ కుమార్తెని కాపాడితే దూర ప్రాంతంలో చదివిస్తా ఉన్నామే. ఈమె ఎలా కాలిపోయిందో తెలుసా? ఆమె దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా అసహ్యపడే విధంగా ఆ మంటలో తన ముఖం కాలిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరు ఉండలేరు ఒక నిమిషం కూడా. చూడడానికి అంత విహీనంగా మారిపోయింది, భయంకరంగా మారిపోయింది. పిల్లలైతే జడుచుకుని పారిపోతూ ఉన్నారు. అలాంటి ఆ ప్రాంతంలోనే బహు అందగెత్తిగా ఉన్న ఆ సహోదరి కళావిహీనంగా అయిపోయింది, మారిపోయింది మొత్తం. ఒక 5 నిమిషాలు కూడా ఆమెతో మాట్లాడడానికి మనుషులు లేదు. ఎవరి కోసం తెలుసా? తన కుమార్తె కోసం. ఒక రోజున కుమార్తె వస్తుంది, తన ప్రాణాలు పెట్టి కాపాడిన కుమార్తె వస్తుందని చెప్పి ఆమె గబగబా ఎదురుగా రైల్వే స్టేషన్కి వెళ్తే ఆమె వస్తా తన ఫ్రెండ్స్ ని తీసుకొచ్చిందంట. ఇది నేను చెప్పిన స్టోరీ కాదు, ఇది ఆవిడకి స్వయంగా చెప్పారు. ఆమె ఫ్రెండ్స్ ని తీసుకొచ్చింది. చూడటంతోనే ఫ్రెండ్స్ రైలు దిగిన తర్వాత ఆ కాలిపోయిన స్త్రీని చూసి వాళ్ళందరూ అబ్బో చీచి ఎవరి అమ్మాయి అంటే నేను ఇంకా సిగ్గేసింది. అసలు ఎలా చెప్పాలి అనుకుంటుందంటే ఎప్పుడైతే ఈ ఫ్రెండ్స్ ఈ మాట అన్నారో ఇక చెప్పడం మానేసింది. పక్కీలు అడుగుతుందంట, ఎందుకు వచ్చావు నువ్వు ఈ ముఖాన్ని వేసుకొని, ఎందుకు వచ్చావు ఈ దరిద్ర ముఖాన్ని వేసుకొని నా దగ్గరికి, నేను నా తల్లిని ఒప్పుకోవడానికి మాకు అవమానంగా ఉంది అని తల్లిని పట్టుకుని తిడతాను. విశ్వనంగా మాట్లాడుతున్నాడు. నీ కొరకు ఆయన అందాన్ని కోల్పోయాడు. ఒకవేళ నీవు కూడా ఆ కుమార్తె వల్ల ప్రవర్తించావంటే నీలాంటి బుద్ధిహీనుడు ఈ లోకంలో మరొకరు లేడు. ఆ నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పాపమై శాపమై నిందై మానవ శరీరంలోకి వచ్చి నీవు నేను భరించాల్సిన ఆ నిందలు అవమానాలు అన్ని ఆయన మీద వేసుకుని భరించి ఆ కలువరిలో కొట్టబడ్డాడు. ఆయన ఆ కార్ యాక్సిడెంట్ వల్ల కొట్టబడ్డాడు. ఆయన
సింహము, ఆ యొక్క మహిమ గల ఆ సింహాసనం మీద కూర్చోవలసిన ఆ రాజు నీకోసం వచ్చి ఈ వీధిలో తిరిగాడు. ఆయన వచ్చి ఆయన పడుకోవడానికి కూడా స్థలం లేదు. అర్జునుడికి వచ్చినప్పుడు పడుకోవడానికి కూడా ఆయనకి స్థలం లేదు. ఎందుకు తెలుసా? అనలు, నువ్వు మా ఇంటి దగ్గర ఈ ఉత్తమం బోధించడానికి వీలు లేదు. నువ్వు ప్రణామం నమ్ముతున్నావా? నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు యొక్క అనలు చెల్లెలు అంటున్నారు, నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నావు. నిన్ను బట్టి ఈ సమాజంలో వీళ్ళందరూ కూడా మనం నిలేస్తారు. ఒకవేళ నువ్వు ఇదే వర్తమానం బోధించాలనుకుంటే నువ్వు ఇంట్లో చేరిపో. గెంటేశారని సంతోషంగా బయటకు వచ్చాడు. ఆయన ఏం బాధపడలేదండి. ఎందుకంటే ఆయన ఏం చేయబోతుంది? ఎక్కడ ఆయన గురంతా ఎక్కడ ఉంది? ఇక్కడ కూర్చున్న గోడకి అనుకున్న చందు మీద వైపు ఉంది ఆయన గుర. అక్కడ చూస్తున్నాడు ఆయన. మన సోదరు రాశారు కదా, అమ్మ అబ్బా అన్నది ఆయన. అమ్మ అబ్బా అని పిలవలేదు ఆయన. సార్వభౌమ సతీష్ భాయ్, రమేష్ భాయ్ అని పిలుస్తున్నాడు అక్కడ ఆయన. ఎందుకంటే ఆయనకి మనం అక్కడ కనబడుతున్నాం. మనకి ఇక్కడ ఈ రాత్రి ఈ లైటింగ్ లో మనం ఎలా కూర్చున్నామో అప్పుడే తీసాడు ఆయన అక్కడ. అందుకోసమే వాళ్ళు అవమానాలు, వాళ్ళ యొక్క నిందలు దిగంబరిగా నుంచి పెట్టిన మౌనుగా భరించాడు ఆయన. ఏం బ్రదర్, ఈ లోకంలో ఒక మనిషికి తన యొక్క అవయవాలను దాచుకోవడం ఎంత ప్రాముఖ్యం బ్రదర్? అవునా? ఎంత ఎంత చూడండి, అక్కడ నిలబెట్టి వస్త్రాలను లాగేసి కింద ఉంచారని పైకి తీసుకెళ్ళి నుంచి పెట్టారు బట్టలు లేకుండా. ఎంత అవమానం బ్రదర్! ఒకసారి ఊహించండి. కింద బట్టలు లేకుండా ఉంటేనే అవమానం. ఒకరిద్దరు చూస్తారనే భయం మనకి. కానీ ఆ దేవుణ్ణి, ఆ సృష్టికర్తని, నీ కోసము నా కోసము ప్రాణాలు అర్పించడానికి వచ్చినటువంటి ఆ దేవుణ్ణి నిలబెట్టి నిలువుటంగిని లాగి పడేసి సిలువేసి నగ్నంగా తెలుగులో నుంచి పెట్టారు. ఒకసారి ఊహించండి బ్రదర్, ఎంత భయంకరమో. ఎందుకు భరించాడైనా? నిన్ను సింహంగా మార్చడానికి, నిన్ను రాజుగా మార్చడానికి, మిమ్మల్ని యాజక సమూహంగా మార్చడానికి ఆ రోజున ఆయన అవమానం భరించాడు. ఆయన గొప్ప స్థానం నుండి ప్రభుకి స్తోత్రం కలుగుగాక. ఎంతమంది ప్రజలు కదిలించబడుతున్నాయి సోదరులారా? హల్లెలూయా. గొప్ప స్థానం నుండి ఈ లోకానికైనా నీ కోసము నా కోసము మధ్యవర్తిగా, దీనుడిగా, దరిద్రుడిగా, వెలివేయబడిన వాడిగా, గెంటివేయబడిన వాడిగా ఈ లోకానికి దిగి వచ్చాడండి. ఈ విషయాన్ని చెప్పడానికే నేను ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన. నువ్వు దానికే సాక్షి బ్రదర్. ఆ దేవుని గురించి చెప్పడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ పనులు చేసుకోవడానికి కాదు నువ్వు ఇక్కడికి వచ్చింది. ఆ దేవుడు ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి త్యాగం చేశాడో ఆ దేవుని గురించి లోకానికి చెప్పడానికే మనం ఇక్కడికి వచ్చాం. ఆయన మౌనంగా ఉంటున్నాడు, ధీరంగా ఉంటున్నాడు అక్కడ నగ్నంగా. ఆయన అనుకుంటున్నాడు, నేను చెప్పను, నేను ఎవరు? నా కుమారుడు సతీష్ రాబోతున్నాడు, ఆయన మాట్లాడతాడు నా గురించి. నా కుమార్తె రాబోతుంది, ఆమె మాట్లాడుతాడు నా గురించి. నా సహోదరుడు రాబోతున్నాడు, ఆయన మాట్లాడతాడు నా గురించి. మౌని అయిపోయాడు. ఆయన. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తున్నావు? నీ నోటి ద్వారా ఆయన ఆరాధించబడాలని, నీ నోటి ద్వారా ఆయన సాక్ష్యాన్ని పొందాలని ఆయన నిన్ను సజీవంగా నువ్వేం చేస్తున్నావు? ఎలాంటి సాక్ష్యాన్ని నువ్వు ఆయనకి అప్పగిస్తా ఉన్నావు? మిగతా పనులన్నీ నువ్వు మీదేసుకొని అసలు పనులు పక్కన పెట్టి మిగతా పనులన్నీ మాకు మీదేసుకున్నావు. ఏది అశాశ్వతమైనదో దాని మీద నీ గురిని పెట్టావు. ఏది నశించిపోతుందో నీ గురి దాని మీద పెట్టావు. ఏది నిలబడదో, ఏది నీతో రాదో నీ గురి దాని మీద పెట్టావు. కానీ ఆయన కలువరి శిలువలో తన యొక్క చూపుని సూపర్ చేసి తిప్పాడు. నేను మౌనంగా ఉన్నా, వాళ్ళు మాట్లాడతారు. ఆమె ఆయన చెప్పాడు లేదా బ్రదర్? ఇక్కడ వీళ్ళ దగ్గర మీరు మౌనంగా ఉంచారనుకో, ఎవరు మాట్లాడతారు? ఆయన ఆయన గాడిద మీద, గాడిద పిల్ల మీద ఊరికి తీసుకెళ్తారండి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? బట్టల పరిచి రోడ్డు మీద ఖర్జూర బట్టలు పట్టుకొని దావీదు హోసన్నా, దావీదు కుమారుడా హోసన్నా, యూదుల రాజా హోసన్నా అని తీసుకెళ్తుంటే ఆ చుట్టుపక్కల రోడ్డు గిటి పక్కన ఉంటే వాళ్ళు ఏమన్నారు? హే, ఏంటి గోళమ్మకి ఇక్కడ? ఒక మనిషిని పట్టుకుని రాజు యోసన్నా, ఏంటి గోళమ్మకి ఇక్కడ అని ఆపేశారు. మొత్తం సమాజాన్ని ఆపేశారు. ఇది అప్పుడే ఉంది బ్రదర్.
రోడ్డు మీద సువార్త ఆపింది అప్పుడే జరిగింది. ప్రభు ఉన్నప్పుడే జరిగింది. ఏం చేశారు? ఆపేశారు. మీరు అసలు ఆయన హోసన్న శుద్ధం పడుతుంది కాక ఈదో రాజా ఇవన్నీ మాకు అక్కడ వినబడకూడదు. మీకు అనుమతి ఉందా? మీకు పత్రం ఉందా? మీ బైక్ షెడ్కి మీకు లైసెన్స్ ఉందా అని అన్నాడు. మనకు లైసెన్స్ అవసరంలే. ఒకవేళ మనం ఇక్కడ మౌనంగా ఉంటే పరలోకం నుంచి వస్తుంది శబ్దం. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఓయ్ శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దుకయ్యారా, వాళ్ళని మాట్లాడినివ్వండి. మీరు నోరు మూసారా వాళ్ళు వస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయగలిగింది ఎవరు లేరు. ఆయన లక్ష్యం ఎక్కడుంది బ్రదర్? నీ మీద ఆ కళ ఆ రక్తం కాకుంటే ఆయన ఈ రక్షిస్తుంది. ఆయన కన్నీరు గార్చట్లేదు, బాధపడలేదు. గొర్రె పిల్ల సింహంగా మారిపోయే సమయంలో మనం ఉన్నాం. నిర్లక్ష్యంగా ఉంటే తీర్పుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీకోసం నా కోసం ఆయన ఏమయ్యాడు? పాపమయ్యాడు. పాప శరీరాకారంలో ఈ లోకటికి వచ్చాడు ఆయన. ఆ కలవల్లో ఉన్నప్పుడు నీ గురించి ఆలోచించాడు ఆయన. ఆ కార్ యాక్సిడెంట్ నలగొట్టబడినప్పుడు నీ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. నేను మౌనంగా ఉన్నా, వాళ్ళు మాట్లాడతారు. యేసుక్రీస్తు చెప్పారు, వీళ్ళు మాట్లాడి ఉండదు, దయచేసి వీళ్ళు కంట్రోల్ చేయొద్దు. పేతురు యానంలో వీళ్ళని ఆపారా? వాళ్ళు వస్తారు. వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చారా? ఎవరు ఆపలేదు. హల్లెలూయా. అందుకోసం నీకు ఇక్కడ మాట్లాడుతుంటే పరలోకము ధ్వనిస్తా ఉంది. నీ యొక్క శబ్దము పరలోకానికి ఎదిరిస్తా ఉంది, భూలోకానికి ఎదిరిస్తా ఉంది, లోకానికి ఎదిరిస్తా ఉంది నీ శబ్దము. నీ నోటిలోంచి వచ్చే వాక్యము యొక్క విలువ నీకు అర్థం కావట్లేదు. తెలుసా కదా మీకు? చూడండి చెప్తున్నారు. ఎలీషా ఒక సామాన్యమైన ఒక వ్యక్తే, కానీ ఏలియా దగ్గర నేర్చుకున్నాడు, యెహోవాని వెంబడించాడు, గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. ఎందుకంటే ఏలియా యొక్క నాయకత్వంలో యెహోవా యొక్క ఏర్పాటును బట్టి ఆ గడియ ప్రవక్త అయిపోయాడు. నీలాగే నాలాగే అవమానాలు పడ్డాడు, నీలాగే నాలాగే గెంటివే పడ్డాడు, రాజుల చేత ద్వేషించబడ్డాడు. ఫిలిస్తీన్ రాజు కూడా రావయా పిలిచారు, వచ్చే సైన్యం అవమానించారండి. రోగం వచ్చింది, రోగగ్రస్తుడు అయిపోయాడు, మంచంలో పడ్డాడు. నయమాను మీద చెయ్యి పెట్టకుండా స్వస్థతనిచ్చిన ప్రవక్త ఆయన. ఎవరు? ఎలీషా. వెళ్ళు అడిగేళ్ళ నదిలో మునిగి అని చెప్పాడు. పట్టుకోలేదండి, మాట చెప్పితే అక్కడ మునిగితే స్వస్థ వచ్చిందండి. అలాంటి ప్రవక్త ఎక్కడ ఇప్పుడు రోగముతో మంచి మీద ఉన్నాడు, వేగం పడ్డాడు, నిందలు పెట్టాడు. ఈ ప్రవక్త మరి అక్కడ ఆ నయమానికి కుష్ఠరోగం తగ్గించాడు, ఫిలిస్తీన్ హృదయవస్థలు చెప్పాడు. ఏదే ప్రవక్త నిందలు భరించాడు ఆయన. కారణము ఒక సంఘం రాబోతుంది. మరణ చేయి మీద ఉన్న ఎలీషా అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు. కారణం ఏంటంటే నీకోసమే. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ప్రవక్త, ప్రతి విశ్వాస యొక్క లక్ష్యము, గురి నీ మీదే. తీసుకెళ్ళి చనిపోయిన తర్వాత తీసుకెళ్లి సమాధి చేశారు ఎలీషాని. చాలా రోజులు అయిపోయింది, మర్చిపోయి వదిలేశారు. వాళ్ళు వదిలేశారు. దేవుడు విడిచిపెట్టాడు కాదు బ్రదర్. మన దేవుడు విడిచిపెట్టాడా? దేవుని కోసం ఎవరైతే త్యాగం చేశారో ఆ ప్రజలను దేవుడు ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కదా. ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, సముద్రమా నీలో ఉన్న వారిని విడిపించు, అప్పగించు. భూమి నీలో ఉన్న నా బిడ్డల్ని అప్పగించు. అగ్ని నీలో దాచబడిన నా కుమార్తెల్ని అప్పగించు అని అడుగుతాడు ఆయన. లెక్క అడుగుతాడు. నీకు తెలియకపోవచ్చు బ్రదర్, ప్రకృతి తెలుసు. ఎవరినైతే విశ్వాసుల్ని మెడకి బండ కట్టి సముద్రంలో పడేశారో ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో బంధించబడి ఉన్నారు. 1000 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఒక దేవుడు వస్తాడు, సముద్రమా, ఓ బంగాళాఖాతం, అరేబియా, పసిఫిక్, నీ లోపల నా కుమారుడు దాగినారు. తీయబోతున్నాడు దేవుడు. ప్రతి ఒక్క వ్యక్తిని తన పక్షాన పోరాటం చేసిన ప్రతి విశ్వాసని లెక్క కోరబోతున్నాడు. నువ్వు ఆయన కోసం నిలబడితే ఏది వ్యర్థంగా పోదండి. నువ్వు ఆయన కోసం నవ్వినా, నీ కోసం నువ్వు కాదు, ఆయన కోసం నువ్వు నవ్వినా అది కౌంటబులే.
నువ్వు నుంచున్నా కూర్చున్నా ఆయన కోసం నువ్వు ఏం చేసినా అది అక్షరార్థంగా రాయబడుతుంది. అదేవిధంగా నువ్వు ఆయనకి వ్యతిరేకంగా ఏం చేసినా కూడా రాయబడుతుంది. నువ్వు ఆయనకి వ్యతిరేకంగా ఏ క్రియ చేసావో, ఏ తలంపులు చేసావో, ఎలా ప్రవర్తించావో అది కూడా కౌంటే, అది కూడా రాయబడుతుంది. భూమి పుట్టినది మొదలుకొని, ఆదాము పుట్టినది మొదలుకొని, చనిపోయిన ప్రతి పరిశుద్ధుడు సముద్రంలో ఉన్నాడా, భూమిలో ఉన్నాడా, అగ్నిలో దాచబడ్డా, ఎక్కడ ఉన్నా సరే ఆయన అంటున్నాడు, నీ మృతులు అప్పగించు. రాయబడింది బైబిల్లో, ఉందా బైబిల్లో? రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఆయన వచ్చి అడుగుతాడు, సముద్రమా నీ మృతులు అప్పగించు, ఆకాశమా నీ మృతులు అప్పగించు, ఓ భూమి నీ మృతులు అప్పగించు, అగ్ని నీ మృతులు అప్పగించు. నువ్వు ఎక్కడ దాచబడినా సరే నీ లెక్క అడగబోతున్నాడు ఆయన ప్రతి వ్యక్తి దగ్గర నుంచి. ఎందుకంటే ఈ చివరి దినాలలో దేవుడు తన సంఘాన్ని, అనగా దేవుని యొక్క ప్రతిబింబాన్ని, హల్లెలూయా, మనం ఎవరు బ్రదర్? మీకు అర్థమవడం కోసం ఒక మాట చెప్పనా? దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు బ్రదర్? పరలోకంలో ఉన్నాడు. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ అద్దములు ప్రతిబింబం కనపడుతుంది. ఇక్కడ హల్లెలూయా. సింపుల్ గా మీకు అర్థమవుతుంది బ్రదర్? ఇప్పుడు ఆయన అక్కడ నుండి ఇక్కడ తనతో అర్థం చూసుకున్నాడు. ఆయన అక్కడ ఉంటే ఇక్కడ కనపడేది ఎవరంటే ఆయనే. ఒక దినాన మరలా తిరిగి మనం ఆయనలో భాగం కాబోతున్నాం. అంటే నీ పైన ఆయన ఎంత గురిని, ఎంత లక్ష్యాన్ని, ఎంత ప్రేమని, ఎంత కృపని కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. రాత్రికాల సమయంలో సహోదరులైన, గొర్రెపిల్ల మరి సింహంగా మారిపోతుంది. ఇప్పుడు ఇంకెప్పుడు ఇలాగే ఉండదనుకోవద్దు, ఎప్పుడు ఇలాగే ఉండదనుకోవద్దు. చూడండి, ప్రకటన 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ యాహాను పద్మాసులో ఉన్నాడు. పద్మాసులో ఉన్న యాహానికి ఒక దర్శనం కనబడతా ఉంది. పరలోకం వెళ్ళిపోయిన 4వ అధ్యాయంలో ఇక్కడికి ఎక్కి రమ్మ అనిపించాడు దేవుడు. 7 సంఘకాలంలో సంచరించిన యాహాను 3 అధ్యాయంలో 7 సంఘాల్లో ఉన్నాడు. ఆయన 4వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళిపోయాడు. ఆ పరలోకం వెళ్ళిపోయిన యాహానుతో ఒక సమావేశం కనపడతా ఉంది. అక్కడ ఒక సింహాసనం కనపడింది. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి ఆశీనుడై ఉన్నాడు. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం వైపు చూడడానికి ఎవరికి అర్హత లేదు. అక్కడ కృష్ణ గారు చెప్పారు, అక్కడ మిఖాయేలు ఉన్నాడు, గబ్రియలు ఉన్నాడు, మాచిపత్రి ఉన్నాడు, రఫాయేలు ఉన్నాడు. అక్కడ అందరూ కూడా ప్రధాన దూతలు నిలబడి ఉన్నారు. అక్కడ ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ గ్రంథం వైపు ఎత్తి చూడలేదు. అక్కడ అబ్రహం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఆదాము ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. ప్రతి ప్రవక్త నిలబడి ఉన్నారు. అక్కడ ఏ వ్యక్తి కూడా గ్రంథం వైపు చూడలేదు. ఎవరు చూస్తున్నారు ఈ గ్రంథాన్ని? ఎవరు చూడలేని గ్రంథాన్ని ఎవరు చూస్తున్నారు బ్రదర్? హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు చూడలేని గ్రంథాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. ఆయన గ్రంథం వైపు చూస్తున్నాడు, ఇక్కడ మనుషుల వైపు చూస్తున్నాడు. ఎవరన్నా వెళ్తారా? ఎవరు లేరు. బైబిల్ చెప్తోంది, పైన పర్వతంలో కానీ, కింద భూలోకంలో కానీ, పాతాళంలో కానీ ఎక్కడ ఒక్క వ్యక్తి కూడా లేడు. ఒక్క వ్యక్తి కూడా లేడు. యాహాను మాత్రం చూస్తా ఉన్నాడు. అక్కడ గ్రంథం ఉంది. యాహాను తెలుసు, ఆ గ్రంథము ఆ యజమానుడిది కాదు, ఆ గ్రంథము నాదే. కానీ నాకు నేనుగా వెళ్ళి ఆ గ్రంథాన్ని నేను తీసుకోలేను. అక్కడున్న గ్రంథాన్ని తీసుకొని నాకు ఇవ్వడానికి మధ్యవర్తి అవసరం. మధ్యవర్తి కావాలి. ఆ గ్రంథాన్ని పట్టుకోవడానికి ఒక వ్యక్తి రావాలి. ఆయన అనుకుంటున్నాడు, ఓ గబ్రియలు గుడ్ న్యూస్ ఈ లోకానికి చెప్పిన దూత, ఒకవేళ తన అడుగు ముందుకేస్తుందేమో, తన పాదాలు చూశాడు. ఒక మంచి ఇటు కూడా కదపలేదు. ఎవరు? గబ్రియలు. ఓ మన యుద్ధమేడు మిఖాయేలు, ఒకవేళ ఇతను వెళ్తాడేమో అని చూశాడు. తన బాడీలో ఎక్కడ కదలకిలు లేవు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పరిశుద్ధులు, పితరులు ఎవరు కూడా కింద తల కిందకే ఉంది. యాహాను ఇళ్ళ వైపు ఆడ వైపు చూస్తే గ్రంథం వైపు చూస్తున్నట్టు. హల్లెలూయా. మనం గ్రంథం వైపు చూస్తున్నాం బ్రదర్. మనకు మాత్రం అర్హతని ఇచ్చాడు ఆయన. నీకు నాకు అర్హతని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రజలు మనం సోదరులారా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఎవరు చెప్పాలి ఈ గ్రంథాన్ని? ఒక్కసారిగా కల చెందాడు యాహాను. ఒక్కసారిగా అర్థం చెందాడు యాహాను. ఎడవపోయాడు, దుఃఖించిపోయాడు, బాధపడిపోయాడు. అందులో అక్కడ 24 పెద్దల్లో ఒక స్వరం వినపడుతూ ఉంది, యాహాను ఎడవకో,
ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో వ్యక్తి? సింహాసనం మీద కూర్చుని ఆయనే. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని ఎవరైతే పట్టుకున్నారో ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయనే కిందకి దిగి రావాలి. ఎవరైతే ముద్ర వేశారో ఆ ముద్రను విప్పడానికి ఆయనే రావాలి. వేరే వాళ్ళు రావడానికి లేదు ఇక. యాహన ఏడవద్దు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ స్వరం వినపడిందో యాహాను ఒకసారిగా ఆగిపోయాడు. ఆ స్వరం చెప్పింది, యూదా గోత్రపు ఏం రావాలి? సింహము జయం పొందింది అని ప్రకటన వచ్చింది. యాహాను విశ్వనంగా వర్ణించారు కదా, ఇది నేను వర్ణించగల, మీరు చదివి ఉంటారు కదా. యాహాను అక్కడ ఆ సింహాసనం ముందు నిలబడి అటు పక్కన 12 మంది, ఇటు పక్కన 12 మంది, 4 జీవులు అన్నిటి మధ్యలో నిలబడి, సింహమా ఇటు పక్కన చూస్తుంది, నేను చూస్తున్నాడు ఆయన. సింహం కోసం చూస్తున్నాడు ఆయన. కానీ రక్తము కారుచున్న గొర్రెపిల్ల వచ్చిందండి. సింహంగా వస్తే నీవు నేను ఉండడం బ్రదర్. ఆయన సింహంగా వస్తే నీకు నాకు వాక్యం అర్థం కాదు సోదరుడా. అది గర్జించు సింహం, అది యూదా గోత్ర సింహం, అది నీవు నేను ఆ సింహంతో అదే విధంగా దిగి వస్తే, ఆ దేవుడు అదే మేమతో దిగి వస్తే మనం ఆయనతో ఉండలేము, మనం ఆయనతో మాట్లాడలేము. అందుకోసమే ఆ సింహాసనాసీనుడు వాడు ఆయన ఏం చేశాడు? తనను తాను సింహము గొర్రె పిల్లగా మారి ఇలా దిగి వచ్చింది. ఆ మహామహాదేవుడు, ఆ సింహాసనం మీద ఆశీనుడైన దేవుడు, ఆ ఎలమైన దేవుడు, సర్వాంతర్యమైన దేవుడు ఆయన ఎలా దిగి వచ్చాడు? సాధువైన గొర్రె పిల్లవలే, రక్తము కారుచున్న గొర్రె పిల్లవలే, వధించబడిన గొర్రె పిల్లవలే కిందకి దిగొచ్చాడు. ఒకసారిగా ఆర్భటంగా చూసిన యాహాను యొక్క హృదయము ఏమైంది? గొర్రె పిల్ల వచ్చిందా? ఎందుకంటే చూసారు ఎంత మార్పు వచ్చిందో. సింహం వచ్చింటే భయపడి పారిపోయేవాడేమో, కానీ వచ్చింది ఎవరు? గొర్రె పిల్ల. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడాలి, నీతో ప్రేమగా ఉండాలి, ప్రేమను వ్యక్తపరచాలి, ఆయన ఎవరో బయలుపరచాలి. కాబట్టి ఆ సింహము, ఆ యూదా సింహము నీ మధ్యకి గొర్రె పిల్లగా దిగి వచ్చింది. ఇప్పుడు ఆ గ్రంథం ముయ్యబడి ఉంది. ఆ గ్రంథము ముయ్యబడి ఉంది. ఆ గ్రంథాన్ని తిప్పడానికి ఎవరికి అర్హత లేదు. సింహము వస్తుందని కేక వచ్చింది, ప్రకటన వచ్చింది. కానీ ఎవరు వచ్చారు అక్కడికి? గొర్రె పిల్ల వచ్చింది. ఆ గొర్రె పిల్ల ఏం చేసింది? ఏం చేసి ఇప్పుడు ఎవరు రావాలి కిందకి? ఎవరు కనపడుతున్నారు బ్రదర్? అందరూ సంతోషంగా ఉన్నారు బ్రదర్. నా స్వరం మీకు అర్థమవుతుందా? నేను బావిలోంచి లాగినట్టు లాగుతున్నా నా మాటలు. అంత అంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ ప్రకటన వచ్చింది కదా, ఎవరు వచ్చారు? సింహం రావాలి కదా. ఎవరు వచ్చారు? గొర్రెపిల్ల వచ్చింది. మరి కిందకి వధించబడినట్లుండి గొర్రెపిల్ల కిందకి రావాలి కదా. రావాలా? ఎవరు వచ్చారు కిందకి? బలిష్ఠుడైన దూత వచ్చాడు మళ్ళీ. హల్లెలూయా. అక్కడ సింహం రావాలని ప్రకటన వచ్చింది, వధించబడిన గొర్రెపిల్ల కనపడింది. ఈ వధించబడిన గొర్రెపిల్ల ఎలా కనపడుతుంది? ఇక్కడ బలిష్ఠుడితో కనపడుతుంది. ఈ బలిష్ఠుడైన దూత యొక్క స్వరం ఇప్పుడు అందుకే తూర్పున సింహం ఆర్పాటించింది. హల్లెలూయా. లోపల ఉంది సింహం, సింహం లోపల ఉంది. కానీ ప్రేమను చూపించడానికి ఆయన ఎలా వచ్చాడు? సాధువైన గొర్రెపిల్ల వచ్చాడు ఆయన. ఆయన కోపము ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ మాత్రమే ఉంటుంది బ్రదర్. నిరంతరం ఉంటే కనుక ఏం పని చేయదు ఇక్కడ. నిన్ను నన్ను ప్రేమించడానికి సాధువైన గొర్రెపిల్ల వలె వచ్చాడు ఆయన. కానీ లోపల ఏముంది? పరలోకపు చూడండి, ప్రకటన 10వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇక్కడ ఏముందో ప్రకటన 10వ అధ్యాయం చూడండి ఒకసారి. చూడండి. మనిషి మారిపోయాడండి. సింహం వస్తుందని ప్రకటన వస్తే వధించబడినట్లుగా గొర్రెపిల్ల ప్రత్యక్షమైంది అక్కడ. ఇప్పుడు వధించబడిన ఉండిన ఆ ప్రత్యక్షమైన ఆ గొర్రెపిల్ల ఆ సింహాసనాసీనులు ఆశీర్వాదం యొక్క చేతిలో నుంచి గ్రంథాన్ని పట్టుకుంది. ఆ గ్రంథాన్ని పట్టుకుని ఆ పుస్తకాన్ని విప్పి ఆ గొర్రెపిల్ల కిందకి వచ్చే క్రమంలో ఎలా ఉంది? బలమైన దూతగా కనపడతా ఉంది. అతని ముఖం ఎలా ఉంది? సూర్య బింబం వలె ఉంది. హల్లెలూయా. ఎవరైనా క్రీస్తు ఆ సింహాసనం కూర్చున్న ఆ తండ్రి కుమారుగా మారిపోయాడు. ఆ సింహమే వధించబడిన గొర్రెపిల్లగా మారిపోయింది. ఆ దేవుడే వర్తమానంగా దిగి వచ్చాడు. ఆ దేవుడే వర్తమానాన్ని మరుగుమానం చేయడం. అక్కడైతే మోషేని పంపించాడు, ఏలీని పంపించాడు, ఎలీషాని పంపించాడు, దానియేలుని పంపించాడు. కానీ ఇక్కడ నీ దగ్గరికి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు?
క్షమాపణ ఆశీర్వాదం కిందకి దిగి వచ్చాడు నేరుగా దగ్గరికి. మధ్యవర్తులు పంపించిన ఆయనే మధ్యవర్తిగా వచ్చాడు. ఎలా వచ్చాడైనా? బలమైన దూతగా, బలమైన దూతగా, తన ముఖము సూర్య బింబము వలెను. అంటే ఎంత స్వచ్ఛంగా ఉన్నాడు చూడండి. ఆయన ఎక్కడి నుంచి ప్రకాశిస్తున్నాడ? కీర్తనలు 51 కీర్తనలు చూడండి ఒకసారి. ఇది అలాగే నొక్కుబట్టి 51 కీర్తన రెండో వచనం చూడండి ఒకసారి. అది అదే అదే అది బ్రదర్ విషయం. సియోను పరిపూర్ణంగా ఎప్పుడైతే అవుతుందో, సియోను కూడా ఈ బలుష్ఠుడైన దూత వచ్చినప్పుడు ఆయన ముఖము సూర్య బింబములు ఎలాగైతే ఉందో, ఇప్పుడు ఈ సియోను కూడా ఆయన కుమార్తె యొక్క ముఖము కూడా సూర్య బింబములే మారిపోతుంది. ఎలా ఉంటాడైనా? పరిపూర్ణమైన, సగం పరిపూర్ణం కాదు, సగం పరిపూర్ణం కాదు సోదరుడా, పరిపూర్ణమైన. నీళ్ళు లోపం ఉండకూడదు, ఇక మత్స కళంకము డాగు ఉండకూడదు. సొలొమోను పిలిచాడు కదా షొలొమీతుని, నా పావులనా నిష్కళంకుడుగా. సౌలు అన్నాడు కదా, పౌలు అన్నారు కదా, అట్టిది మత్సైనను డాగైనను కళంకమైనదు లేనట్టుగా సరదంగానైనా రూపిస్తున్నాడు. ఎందుకంటే పరిపూర్ణము గల సియోనుగా మార్చాలి. పరిపూర్ణ సౌందర్యము గల సియోను నుండి ఆయన ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు నీలోంచి ప్రకాశిస్తున్నాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలిగాక. ఈ బలమైన దూత పరలోకం దిగి వచ్చేటప్పుడు ఆయన ముఖము సూర్యబింబములను, ఆయన పాదములు అగ్ని స్తంభములను. ఎవరండి ఈయన? సాధువైన గురుకుల. ఏ రూపంతో ఉన్నాడు ఆయన? సూర్య బింబంలో ఉన్నాడు ఆయన. కానీ ఈ లోకానికి కనబడలా. ఆయన పాదాలు కొలిమిలో పుటము వేయబడిన అపరంజిని పోలి ఉన్నాయి. కానీ ఈ లోకానికి కనబడలా. ఎవరు కనబడ్డారు తెలుసా? ఇన్స్టాల్మెంట్లు కుర్చీ తీసుకోవడానికి డబ్బులు లేక, ఇన్స్టాల్మెంట్ కుర్చీ తీసుకుని డబ్బులు డైరెక్ట్ తీసుకునే డబ్బులు లేక ఇన్స్టాల్మెంట్లు కుర్చీ తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన. ఒక 2 వారాలు 3 వారాలకు అట్లా ఆయన చెప్పాడు. ఎవరికి? హోప్తో చెప్తున్నాడు ఆయన. ఈ కుర్చీ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను తీసుకున్నాను ఇన్స్టాల్మెంట్ లో. కానీ మనం దీనికి కట్టలేకపోతున్నాం. ఇది వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఆ మెడ మెడ చాలా బతిమాలిందంట. మెడ హోప్ అనుకుంటాను, హోప్ సిస్టర్ అనుకుంటాం. చాలా బతిమాలిందంట వచ్చినాడు. అయ్యా ఇది నా భర్తకి ఎంత ఇష్టమైన కుర్చీ, ఈ కుర్చీలో ఆయన ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు ఆయన, ఇది ఉంచండి మేము కడతాము అని రిక్వెస్ట్ చేసింది. లేదు లేదు లేదు, మా 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 రూల్స్ ప్రకారంగా మీరు కట్టలేదు కాబట్టి మేము తీసుకెళ్ళిపోయాడు. ఈ లోకంలో కుర్చీ తీసుకుని థామస్ గారు చెప్పారు, పరలోకములో సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఈ లోకమునికి వస్తే కూర్చోడానికి కుర్చీ లేదు. ఎందుకు తెలుసా? నీకోసం దీనుడిగా వచ్చాడు ఆయన, సామాన్యుడిగా వచ్చాడు ఆయన. ఆయన కోరుకుంటే ఇప్పుడు మన వర్ణనం చూసారా, ముఖము సూర్య బింబము ఈ లోకానికి దిగిరాగలడు. ఆయన వస్తున్నప్పుడు ఆయన ముఖము దగ 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 మెరుస్తూ కిందకు వస్తే భూలోక ప్రజలు ఎక్కడికి వస్తారు? ఆయన దగ్గరికి వచ్చేస్తారు. నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను మెస్సీయ అయిన దేవుడు అని నువ్వు ప్రకటించాల్సిన అవసరం లేదు. ఆయన ముఖము సూర్యబింబంతో ఆ ప్రకాశవంతంగా ముఖముతో కిందకి దిగి వస్తే అందరూ పరిగెట్టుకు వస్తారు ఆయన దగ్గరికి. కానీ ఆయన అలా రాల. ఆయన ఎవరిని గుర్తుపట్టాలనుకుంటున్నాడో, ఎవరు తనని ఎరగాలనుకుంటున్నారో వారు గ్రహించినట్టుగా, లోకము తప్పిపోనట్లుగా, మనము గ్రహించినట్లుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఇక్కడ దిగి వచ్చి ఆర్భాటించింది ఎవరు బ్రదర్? యోధా సింహము. దాని ఎలా కనబడింది లోకానికి? గొర్రె పిల్లవలే కనబడింది లోకానికి. నువ్వు దెయ్యం పట్టిన వారికి తింటారు ఆయన్ని, మౌనంగా భరించింది. నువ్వు బేర్చమన్నారు, దెయ్యానికి అధిపతి అన్నారు, మౌనంగా భరించింది. నువ్వు అబద్ధీకరణ అన్నారు, నిందేశానికి మౌనంగా భరించింది. నువ్వు అక్రమసనంగా పుట్టావు, పెళ్లి కాకమని పేరు తల్లికి నువ్వు తండ్రికి పుట్టావు అని నిందేశారు. ఎంత భయంకరం! ఒక కుమారుడికి, ఒక పురుషుడికి ఆ మాట ఎంత భయంకరం బ్రదర్, అవునా?
మీ అమ్మ మీ నాన్నకి పెళ్ళి అవ్వకముందు నువ్వు పుట్టావు అని నింద ఎంత భయంకరమో తెలుసా? భరించాడు ఆయన. ఇదిగోది నిన్ను క్రీస్తుగా మార్చడానికి, నిన్ను వాక్యం రూపంలో మార్చడానికి. నువ్వు ఎవరు? నువ్వు ఇప్పుడు వాక్యం ఇప్పుడు నువ్వు ఆయన నిందలు అవమానం భరించాడు కాబట్టి నువ్వు వాక్యంలోకి మార్చబడ్డావు. నీవు ముక్కోటి వాక్యంలోకి మార్చబడ్డావు నీవు ఇప్పుడు. ఎందుకంటే ఆ క్రిస్పడంగా చెప్తున్నారు, ఆ దూతలు దిగి వచ్చినప్పుడు 2 రోజుల పాటు అసలు మనిషిగా కలగని తెలుసా మీకు? క్రిస్పడంగా చెప్తారు చూడండి. నేను అయ్యారా 5 సమయంలో నేను రాసి పెట్టాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అందుకే చెప్పాను ఆ వర్తమానం చదవమని. మీరు చదివే ఉంటారు, అయినా మళ్ళీ చదవండి. ఇప్పుడు మీరు చదవండి. ఆయన 90 పేజీలు చెప్తున్నారు. సంఘములో కలలు కనువారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 90 పేజీలు చెప్తున్నారు చూడు. తర్వాత బుక్ రాసింది. సంఘములో 6 కలలు కనువారు ఉన్నారు. అవి 7గా కాకుండా 6గా ఉండడం మీకు ఆశ్చర్యంగా లేదా? మీకు ఆశ్చర్యంగా లేదా? ఆ కళలు 7గా కాకుండా 6గా ఉండడం మీకు ఆశ్చర్యంగా లేదా? 7వ దర్శనము అది నాది, అది తలరాయిగా ఉంటుంది. ఏం బ్రదర్, కళలో కూడా ఖచ్చితంగా 6 వచ్చినాయండి. పైగా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు, అది 7గా ఉండకుండా 6గా ఉండడము మీకు ఆశ్చర్యంగా లేదా? మీకు ఆశ్చర్యం కలగాలి బ్రదర్. కూర్చున్నా, మీరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. మీకు ఆశ్చర్యం కలుగుతుందా? నిజమే బ్రదర్, 7 రావాలి లేదా 5 రావాలి, ఎందుకు 6 వచ్చినాయి? మీకు ఆశ్చర్యంగా లేదా? ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది. చూడండి అని చెప్తారు అయ్యరా 86వ పేజీలో. ఆ దూతల కూటమి భూమిని తుడిచివేయుట చూచి, అది కిందకు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. భూమి కంపించిపోయింది. ఒక్కసారిగా పెద్ద ప్రేమ సంభవించింది. ఆ దూతలు దిగి వచ్చినప్పుడు, ఆ సమూహం కిందకి దిగి వచ్చినప్పుడు ఎప్పుడైతే కంపించిపోయిందో అప్పుడు ఆయన అంటున్నాడు, కొన్ని గంటల పాటు నేను కదలలేకపోయాను. ప్రశాంత్ బ్రదర్, 7 దూతల సముద్రం కిందకి దిగి వచ్చినప్పుడు భూమి కంపించిపోయింది. ఆ సందర్భాన్ని చూసిన క్రీస్తు బ్రహ్మము కొన్ని గంటల పాటు కదలలేకపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు. ఏం జరుగుతుందో తెలియట్లేదని, అర్థం కాలేదు. కారణము నిత్యత్వము నుండి వేగముతో దూసుకుంటూ వచ్చిన దూతలు, భయంకరమైన ప్రేరుతో దిగి వచ్చిన దూతలు. అది చూసినటువంటి క్రీస్తు బ్రహ్మం అంటున్నారు, నేను కొన్ని గంటల పాటు కదలలేకపోయాను. చూడండి, కొన్ని గంటల తర్వాత గదిలోనికి నడుచుకుంటూ వెళ్ళి నడవగలిగాను. నా వెన్నుముక నుండి మెడ వరకు పూర్తిగా స్తంభించిపోయింది. ఏం బ్రదర్, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు బ్రదర్? క్రీస్తు బ్రహ్మంగా చెప్తున్నారు. ఆ దూతల సముదాయం భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ సందర్భాన్ని చూసినప్పుడు నా వెన్నుముక మెడ నుంచి కింద వరకు స్తంభించిపోయింది. ఏం బ్రదర్, ఆ దూతను చూసే కదా మెడ నుంచి కింద వరకు ఏమైపోయిందంట? స్తంభించిపోయింది. కొన్ని గంటల పాటు కదలలేకపోయాడు ఆయన. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నేను చెప్పాలనుకున్న తీవ్రత మీకు అర్థమవుతుందా? ఆ దూతల సమూహం కిందకు వచ్చినప్పుడు కొన్ని గంటల పాటు తీసుకురావడము కదలలేకపోయారు. తన వెన్నుముకంతా కూడా స్తంభించిపోయింది, కదలలేకపోయాడు. తన గదిలో ఇటు అటు తిరగడానికి కొన్ని గంటల సమయం పట్టింది. ఎందుకంటే ఆ దూతలు అంత వేగంగా కింద దిగి వచ్చినాయి. మరి ఇప్పుడు అదే దూతలు అంత వేగంగా నీ దగ్గరికి వస్తే నువ్వు ఉండగలుగుతావు సోదరా? ఉంటారా మీరు? అందుకోసమే గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన. అందుకోసమే సామాన్యంగా దిగి వచ్చాడు ఆయన. మన చేతులేసి పట్టుకునే విధంగా, బ్రదర్ ఇదేంటి బ్రదర్, ఇది కాదు అదేంటి బ్రదర్ అని మనం ఆయనతో కలబడే విధంగా ఆ సింహము గొర్రెపిల్లగా వచ్చింది. కానీ లోపలేముంది? ఆయన ముఖము సూర్య బింబములే ఉంది. ఆయన ముఖము, ఆయన పాదములు అపరంచిని పోలి ఉన్నాయి, అగ్నిస్తంభాలు ఉన్నాయి. మామూలు వ్యక్తి కదైనా. ఈ సాక్ష్యం చెప్పడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇదే ముందు దూత పరిచర్య. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇక్కడ చూడండి, నేను చెప్తా చూడండి.
నా వెన్నుముక నుండి మెడ వరకు పూర్తిగా స్తంభించిపోయింది. ఎలాంటి స్పర్శ లేదు, ఎలాంటి స్పర్శ లేదు. చేతిలో దేవుని సారీ, చేతితో దేనిని స్పర్శించలేకపోయాను. ఆ దినమంతా చలనము లేక, భ్రమ లేక, చలనము లేక, భ్రమ లేక, మౌనముగా ఆ దినమంతా గదిలోనే కూర్చున్నా నేను. ఏం బ్రదర్, మరి మనం ఎలా కూర్చొని వర్తమానం ఉంటాం బ్రదర్? ఆ సమూహం కిందకి దిగి వస్తే క్రీస్తు బిడము చూసి వెన్నుముక పట్టు తప్పిపోయింది. కాళ్ళు చేతులు కదలలేదు. ఎవరికి? క్రీస్తు బిడముకే. మరి అదే సమూహము అదే పవర్తో నీ దగ్గరికి వస్తే నిలబడలేం మనం, చూడలేం మనం, తాకలేం మనం, పట్టుకోలేం మనం. అందుకోసమే దీనుడిగా సంఘంలో మాట్లాడుతున్నాడు ఆయన. సింహము గొర్రె పిల్లగా మారిపోయింది. ఇప్పుడు గొర్రె పిల్ల సింహంగా మారాలి. చూడండి ఆయన ఏం చెప్తారు చూడండి. స్పర్శ లేదు, చేతితో దేన్ని పట్టుకోలేకపోయాడు. ఆ దినమంతా చలనము లేక ఏదో ఏదో భ్రమలో ఉన్నట్టుగా ఆ దినమంతా మౌనముగా నా గదిలో నేను ఉండిపోయాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అయినారా ఇదే నా సమయము, మనకి ఇప్పుడు అవసరం మెసేజ్ మీరు చదవండి ఖచ్చితంగా. ఈ వారంలో మీరు మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు ఆ వర్తమానం చదివిరండి. మీరు మౌనంగా గదిలో కూర్చోండి. 2 రోజులు అలాగే ఉన్నాను. ఆ తర్వాత నేను నా చేతుల్ని నా కాళ్ళని కదిలించుకోవాల్సి వచ్చింది అన్నాడు. చదవడం లేదు, చేతిని ఇలాగా, కాళ్ళు ఇలాగా బలవంతంగా లేచి తిరగడం, గదిలో అటు ఇటు తిరగడం బలవంతంగా చేయాల్సి వచ్చింది. కారణము భయపడిపోయాడు. ఎందుకంటే ఒకవేళ ఇది నా చివరి కాలమేమో, ఇది నా మరణమై ఉండొచ్చు. వెన్నుముక స్పర్శ లేదా పట్టు కోల్పోయాడని. సోదరు చూశారు దేవుడు మన మీద ఎంత ప్రేమ కలిగిన సోదరు. అలాంటి తీవ్రమైనటువంటి శబ్దముతో వచ్చిన దూత, ప్రత్యేకమైన వాడు, తన చేతని ముందుకు చాపి ఆ ఉన్న దూతల్లో ప్రత్యేకంగా ఎదురుతున్న ఆయన దూత మన మధ్యలో ఎంత సౌమ్యంగా కూర్చున్నాడు చూడండి. కళ్ళజోడు పెట్టుకుని కళ్ళలో చూస్తున్నాడు. నేను ఇప్పుడు ఏదో గొప్ప ఏలి అంటే ఏదో పెద్ద కిరీటాలు ఉంటాయి, ఏదో గొప్ప నిలువుటంగి ఉంటది అని నేను వెళ్తే లోపల పని వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని ఆ కళ్ళజోడులను చూడకుండా ఇంటి నుంచి చూస్తున్నాడు ఆయన. నేను ఆయన చూసేది ఫస్ట్ దిగడంతోనే. ఎందుకంటే మనం వెళ్ళిన దేనికోసం? ఏలియా ఉన్నాడు చూడాలని వెళ్ళే కదా. ఎక్కడ ఎక్కడ ఏది నిలువుటంగి, ఏది మనిషి అని నా కళ్ళని అక్కడ చుట్టుపక్కల ఎదిగేస్తా ఉంది. ఆల్రెడీ ఇక్కడ కూర్చుని దాటి వెళ్ళిపోయింది. ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? గొప్పగా ఉన్నాయి. కానీ ఆయన దీనత్వంలో ఉన్నాడు ఆయన. సుధాకర్ దిగి చెప్తున్నాడు బ్రదర్, ఏడదుతా దేవుడు నిలువుటంగి లేదు, నడుముకి దట్టి లేదు, కిరీటం లేదు. ఆ ప్రవక్త పోల్చిన విధంగా ఏది కనపడ్డది ఆయన దగ్గర? ఎంత ధీరుడిగా ఉన్నాడు చూడండి బిడ్డ, సమ్ముడిగా ఉన్నాడు చూడండి. వందనాలు చెప్పాడు ఆయన. వందనాలు బ్రదర్, వందనాలు లోపలికి కూర్చొని నేను అప్పటికే ఆలోచిస్తున్నా కూర్చొని. నా మైండ్ అంతా ఎవడో గొప్పగా ఉంది, కానీ కనబడిన వ్యక్తి ఏమో దీనంగా ఉన్నాడు. ఇదేంటి, నేను సరైన ప్లేస్ లోకి వచ్చానా, సరైన రూట్ అయినా వచ్చానా అని అనుకుంటా బాధపడుతున్న సమయంలో బ్రెండం బ్రదర్ సిస్టర్, జేసీఎల్ సిస్టర్ ఇద్దరు చెరువు పక్క పట్టుకుని తీసుకొని నడిపించి చూడొచ్చారు. 0 ధర్మమీటర్ 0. ఎందుకంటే కాలేదు, నడవలేకపోతున్నాడు ఆయన. బ్రదర్ మీరు ఇక్కడ కూర్చున్న ధన్యులు బ్రదర్. హల్లెలూయా. దేవుడు అంత దీనత్వంలో ఉన్నా కూడా మనము శరీర రూపాన్ని మనం చూడట్లేదు, వాక్య బయలుపాటుని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారిగా నేను ఆలోచనలు పడిపోయింది. బయట చూస్తేనేమో భూతద్దాలు ఉన్నాయి, ఇప్పుడు లోపల చూస్తే కాళ్ళు నడిపించుకుంటూ వస్తున్నారు. ఈయన ప్రవక్తేనా? అక్కడ కూర్చున్నాడు ఆయన. సింహం గర్జించడం మొదలుపెట్టింది. ఒకే ఒక మాట, హల్లెలూయా. నాకు అర్థమైపోయింది ఇది యోధా సింహమే. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? చుట్టుపక్కల వాళ్ళని గమనిస్తున్నా. రోజు ఇదే శబ్దంతో ఈ విధంగా మాట్లాడుతుంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారండి? ఎందుకంటే ఎలా మాట్లాడుతున్నా సింహము గర్జిస్తా ఉంది. చూడడానికి ఎలా కనపడుతుంది? భూతద్దాలు కనపడుతున్నాయి, కాళ్ళు కనపడుతుంది. అది ఎలాగే కనపడింది. అక్కడ సింహము గొర్రెపిల్లగా మారింది,
ఆ సింహం ఎలా వచ్చింది అక్కడ కదా, దూతగా దిగి వచ్చింది. లోపల సూర్యబింబము కనపడుతుంది ఆయనలో. నిజ స్వరూపం ఇప్పుడు కనపడిపోతుంది, చూడబోతుంది లోకం. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఏం బ్రదర్, నీకోసం నా కోసం దేవుడిగా దిగి వచ్చాడు ఆయన. మనం ఆడంబరంగా వస్తే మనం పట్టుకోలేము, గొప్పగా వస్తే మనం పట్టుకోలేము. అందుకోసమే ఆయన టైటిల్ పెట్టాడు. అన్న ముద్ర స్టార్ట్ చేసినప్పుడే ఆయన టైటిల్ పెట్టాడు. ఏం తెలుసా, దేవుడు తన సామాన్యతలో మరుగుపరుచుకుని పిదప అండ్ దెన్ ఆయన సామాన్యతలో తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆ మెసేజ్ చెప్పిన తర్వాతే అప్పుడు మీతో మొదలు పాల్గొట్టాడు ఆయన. కారణము ఆయన ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకోవడం ఎంత ముఖ్యమో చూడండి సోదరుల వాక్యాన్ని. మనం మనిషి యొక్క పై రూపాన్ని చూడట్లా మనం. మీరు ఇక్కడ కూర్చున్నారు మీరందరూ, కానీ ఇక్కడ దావీదు చెప్తున్నాడు, యెహోవా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, పరిపూర్ణ సౌందర్యము గల సియోను నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. నా సహోదరుడు ఇప్పుడు పరిపూర్ణ సౌందర్యం సియోనుగా మారిపోయింది. ఇప్పుడు నా సహోదరుడు ఏమన్నారు, ఓ క్రీస్తు యొక్క సారూప్యం ధరించుకున్నారు వాళ్ళు. నీ నీతి సూర్యకాంతి వలె మారిపోయింది ఇప్పుడు. నీ నీతి క్రీస్తు వలె మారిపోయింది ఇప్పుడు. కానీ మనం ఇలా కూర్చున్నాం ఇక్కడ దీనిగా తిరస్కరించబడిన వారిలాగా, ఎందుకు పనికిలేని వారిలాగా మనం ఇక్కడ కూర్చున్నాం. లోపల ఉంది బ్రదర్. హల్లెలూయా. ఈ లోకం చూడబోతుంది, ఆయన చూడబోతుంది, ఆయన సంఘాన్ని చూడబోతుంది. ఈ లోకం నిన్ను నన్ను ఆ విధంగా రూపొందించడానికే ఆ గొప్ప దేవుడు దీనుడిగా ఈ లోకం దిగి వచ్చాడు. ఆయన ప్రభువైన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. మరియా గర్భంతో ఉన్నప్పుడు, మరియ కంటే ముందుగా ఎలిజబెత్ 6 నెలల గర్భవతి కదా. మరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా దగ్గర బంధువులే. మరియా యవనస్తురాలు, ఎలిజబెత్ చాలా పెద్ద వయసు, వాళ్ళ పిల్లలు లేరు. దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా గబ్రియల్తో దిగి వచ్చి జకర్యాతో మాట్లాడి, నీకు గుమాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన దేవుడు, అతడు ప్రభువు రాబోతున్నాడు ఈ లోకానికి, ప్రభువుకి ముందు దూతగా నీ కుమారుడు ఉండబోతున్నాడు, నీ కుమారుడు ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా నడుచును. ఇది వాగ్దానం. అవునా బ్రదర్? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. జకయ్య ఇది జరుగుద్దంటావా, నా వయసు 70, 80, 90 వచ్చేసినాయి, మా ఆవిడ ఇంకా ముసలిది అయిపోయింది, మీరు మా పిల్లలు పుడతారా అని అడిగాడు. వెంటనే ఏం చెప్పింది, నువ్వు దేవుని యొక్క వాగ్దానం నమ్మలేదు కాబట్టి నీ కుమారుడు పుట్టే వరకు నీ నోటి మాట రాదని చెప్పింది. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఉంటే ఎలా ఉంటుంది బ్రదర్? ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఇప్పుడు సంఘంలో పనిచేస్తే సంఘములు ఒక్కడైనా ఉంటారు బ్రదర్? ఇక్కడ మనం ఎంత నటిస్తున్నాం బ్రదర్. సిస్టర్లు ముసుకేసుకుని కూర్చుని, అబ్బా నా సహోదరి లాంటి విశ్వాసం లేదనుకుంటున్నాం మన ఇక్కడ. బ్రదర్ లేచి చెప్పడం, అబ్బా నా సహోదరు లాంటి సహోదరులు ఇక్కడ లేరనుకుంటున్నాం మనం. ఒకవేళ జక్కేలాగా స్పాట్ జడ్జిమెంట్ వస్తే సంఘం గాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? తీసేసాడు. ఇంతకుముందు కంటికి బంధం ఉంది, ధర్మశాస్త్రము, అప్పటికప్పుడే తీర్పు. కానీ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? చివరిలో పెట్టాడు, చట్టాన్ని మార్చాడు. ఎవరి కోసం? నీ కోసం. ఒకవేళ అప్పటి వలనే చట్టం మీకు పనిచేస్తే, ధర్మశాస్త్రం కింద మనం ఉంటే మనం ఇక్కడ ఒకరికొకరు కూర్చోవాలి. మనం ఇక్కడ ఎందుకంటే మనం ఇక్కడ బాడీ ఉంటది, ఇది ఎక్కడే ఉంటది. ఎందుకంటే ఏం పెట్టొచ్చాం? తాళం వేసావా? బండి ఉందా? కారు ఉందా? అక్కడే ఉంటుంది బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. పంటికి పన్ను, కంటికి కన్ను. ఆ కాలంలో కనుక నువ్వు ఉన్నట్లయితే, జక్కయ్యకు వచ్చిన తీర్పు కనుక నీకు వచ్చినట్లయితే, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక్కరు కూడా మనం కూర్చొని ఉంటాం. అందుకోసమే మనల్ని దినదినము రూపొందించడానికే చట్టాన్ని మార్చాడు ఆయన. ఇక మనం ఎప్పుడు అలాగే ఉండదు. కృప ఎప్పుడు అలాగే ఉండదు. మార్పు తెచ్చుకోండి, మారండి. గడిచిన కాలం కంటే ఇప్పుడు దేవునికి మీరు మరింత దగ్గరికి వచ్చారు.
కాబట్టి మీ ప్రవర్తనలో, మీ జీవితంలో, అన్ని విషయాల్లో, మీ క్రియల్లో అన్నిటిలో కూడా మార్పు చూపించండి. దేవుడు మీకోసం ఆయన తన చట్టాన్ని మార్చాడు. ఆయన మార్చాడా? ఆశీర్వాదు రాజు ఎవరి కోసం మార్చాడు? ఎస్తేర్ కోసం మార్చేశాడు ఆయన. అమంటా ఉంది, అయ్యా నీకు ఒక విషయాన్ని దాచాను నేను ఒక అన్య స్త్రీని నీ దేశంలో ఉన్నాల్సిందే కాదు, నీ దేశంలో నేను అన్నిరాన్ని, నీకు ఒక విషయం నేను దాచాను. అయితే ఇక్కడ నీ సంస్థానంలో ఒక వ్యక్తి నా జాతి మీద పగబట్టాడు. ఎవరతను? ఆయన కొత్త ఆశీర్వాదకి అసలు నువ్వు బానిసవా? ఇక్కడ మా దేశం కాదని ఇది. అంతేకాకుండా ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? నీ సంస్థానంలో ఒక వ్యక్తి నా జాతిని అంతమొందించాలని చూశాడు. ఆయనకి అంత ప్రేమించి అంత ఇష్టపడి చేసుకున్న తన భార్యని, తన జాతిని చంపాలని చూసిన ఆ వ్యక్తి ఎవరో, అది తన సంస్థానంలో ఉన్నారని చెప్పి ఆయన ఏమైపోయాడు? ఉక్రోషం చేసింది. ఆయన ఎవరు అడిగాడు. ఆయన రాసు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన భోజన బల్ల దగ్గర ఉన్నాడు. భోజనం పెట్టి మరీ చెప్తా ఉంది ఎస్తేరు. భోజనం పెట్టింది ఎక్కడ? ఆడు వాడు ఏం చేస్తున్నాడు? తాతారు ఏం చేస్తున్నాడు? బల్ల మీద ఇక్కడ కూర్చొని భోజనం చేస్తాడు. మనతో పాటు వాడు మన సహోదరుతో పాటు వాడు కూడా బయట పట్టుకుని వచ్చాడు లోపలికి. నేను సహోదరుడు, నువ్వు సహోదరివే, మనకు సహోదరుమే. ఇక్కడ కూర్చున్నాడు వాడు. వాడికి తెలియదు మన భోజనం బల్ల దగ్గర కూర్చుంటే వాడు ముసుగు తొలగిస్తామని. సారీ, వాడికి తెలీదు మనము వాడి యొక్క ముసుగుని తొలగిస్తామని. అందుకోసమే మిగతా అన్ని సంఘాల్లోకి వెళ్ళినట్టుగానే మన సంఘాలు కూడా అవుతున్నాడు. తను ఇస్తారు ఏం చేసింది? ఎవరో కాదు, ఇదిగో మన పక్కన ఈ భోజనం బల్ల కూర్చున్న ఇతడే. ఏమైపోయింది? ఇతని కాళ్ళు చేతులని పట్టు సడలిపోయినాయంట హామాన్. ఎప్పుడైతే హామానే అని తెలిసిందో రాజుకి ఏం చేయాలో తెలియక బయట అంతపురంలో క్యారెక్టర్లు అడ్డు తిరుగుతున్నాడు ఆయన బయటికి వెళ్ళి. ఈలో పైన కూడా అనిపించింది, నన్ను ప్రాణాలతో కాపాడగలిగింది ఎస్తేరు ఒక్కతే. రాజు ఎవరి మాట వింటాడు? ఎస్తేరు చెబితేనే వింటాడు. ఇప్పుడు నాకు ఎస్తేరే దిక్కు. ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి నీ కాళ్ళ మీద పడబోతున్నారండి. క్రీస్తు బిడమే దేవుడు ఈ లోకమే రాబోతుంది దగ్గరికి. ఓ నేను తిరస్కరించిన నా సహోదర హరేష్ బిడ్డ, నీ దేవుడు గొప్ప దేవుడు అని ఎందుకు రాబోతున్నాను దగ్గరికి. పెండ్లి కుమార్తె యొక్క వర్తమానములో, పెండ్లి కుమార్తె యొక్క విందులో సాతాను ఎవరు తీసి ఈ లోకాన్ని చూపిస్తా ఉంది. అవునా బ్రదర్? ఎలిజబెత్ గర్భవతి అయింది, 6 నెలల గర్భవతిగా ఉంది. తన కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి కదలికలు. వాళ్ళు బయటికి వెళ్దామంటే సిగ్గుతో ఉన్నారు, అవమానంతో ఉన్నారు. ఒకవేళ నా లోపల ఉన్నది బిడ్డ, లేకపోతే ఏదైనా ఒక వ్యాధి లేకపోతే గడ్డ లాంటిది ఏమైనా ఉందా? ఒకవేళ బయటికి వెళ్ళి నా కుమారుడు పడుతున్నాడు అని చెప్తే, ఒకవేళ ఇది లోపల ఉన్నది బిడ్డ కాకుండా గడ్డ అయితే ఏం చేస్తారు? అవమానిస్తారు. పైగా పెద్ద వయసులో గర్భవతి అయింది కాబట్టి బయట రావడానికి సిగ్గుపడతాడు. ఇప్పుడు నేను చెప్పే మాటకి సమస్య చెప్తున్నాడు, సిగ్గుపడుతూ ఉంది. ఎప్పుడైతే ఆమె లోపల కూర్చొని మొదలు పెడుతూ ఉందో, నేను లోపల పెరిగేది నాకు కడుపులో ఉన్న శిశువా కాదా, ఏంటి, ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నేను బయటికి వెళ్ళాలా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అయోమయంలో ఎలిజబెత్ లోపల కూర్చొని ఉంది. అదే సమయంలో 6 నెలల తర్వాత తన బంధువైన మరియ కూడా పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది. ఆమెకు స్పష్టమైన దూరం నిశ్చయిత ఉంది ఆమెకి. ఏ గబ్రియేల్ అయితే జకియాతో మాట్లాడి నీ కుమారుడు పడుతున్నాడని చెప్పారో, అదే గబ్రియేలు ఈమెతో కూడా చెప్పాడు. ఎంత వ్యత్యాసం చూసారా? ఆ గబ్రియేలు మాట నమ్మలేదు వాళ్ళు. కానీ మరి మీరు నమ్మలేదు కాబట్టి మీ ఇంట్లో కుమారుడు పడడం, నేను ఇంకో ఇంటికి వెళ్తానట దేవుడు? లేదండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు ఉంది కాబట్టి నీవు ఎక్కడున్నా నీ చేయి పట్టి లాగి తీసుకొచ్చి కూర్చోబెడతాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీవు ఉన్నావు. నువ్వు లోపల కలిసిపోతూ ఉంటే నేను విడిచిపెట్టాడు ఆయన. మోషే అన్నాడు కదా, నేను వెళ్ళనయ్యా, నాకు ఇన్నోటి మందం ఎక్కువ ఉంది, నాలుగు తెరబడుతుంది,
వయసు అయిపోయింది, మాట్లాడలేను. ఎన్ని సాకులు చెప్పాడు? 1,000,000 సాకులు చెప్పాడు ఆయన తప్పించుకోవడానికి. విడిచిపెట్టాడా? ఎన్నిసార్లు చెప్తాను ఏంటో బాబు, ఇక నాకు లేరనుకున్నావేంటి? ఏం కాదు. దేవుడు ఎన్నుకోలేడా? ఖచ్చితంగా పిలవగలడు. మోషే కుదరదు అయ్యా, మాట్లాడదయ్యా. అసలు నీకు నోరిచ్చింది ఎవరు? మాట్లాడదని ఏమన్నాడు ఆయన? అసలు నీకు నోరిచ్చింది ఎవరు? నీవే. మరి నీ మాట నేను సరి చేస్తాను వెళ్ళి. కాళ్ళు ఉడుగుతున్నాయా? అసలు నీ కాళ్ళు ఇచ్చింది ఎవరు? నీవే. నీ కాళ్ళని సరి చేస్తాను వెళ్ళి, బలపరుస్తాను వెళ్ళి. ఎన్ని సాకులు చెప్పినా సరి చేసి పంపించాడు మోషేని. మోషేని వదిలిపెట్ట. ఇప్పుడు దేవుని చేతులు కనుక నీవుంటే, నువ్వు ఎన్ని సాకులు చెప్పినా, ఎన్ని రోజులు దూరంగా ఉన్నా, నీ చేయి పట్టి నడిపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. లాక్కొస్తాడు ఆయన. వీరిద్దరికి ఎంత వ్యత్యాసమో చూడండి. అదే గబ్రియేలు జక్కయ్యతో మాట్లాడింది, నీ కుమారుడు కొడతాడని. వాళ్ళు నమ్మలేదు. అదే గబ్రియేలు మరియతో చెప్పింది, నీ కుమారుడు కొడతాడని. ఆమె నమ్మేసింది. ఆమేన్. హల్లెలూయా. ఆమె గర్భంలో పెరుగుతున్నాడు. ఏమి గర్భవతి సంతోషాన్ని ఎవరితో చెప్పాలి? తన బంధువులు చెప్పాలని గర్భం బంధువులు ఇంటికి వెళ్ళిపోయింది ఎలిజబెత్ దగ్గరికి. ఎలిజబెత్ లోపల కూర్చోండి. ఎవరు బయట రాట్లా? తలుపు కొద్ది తీసి మాట్లాడుతుంది. ఏంటమ్మా? ఏం లేదు, బయట రాట్లా. కొద్ది నీరసంగా ఉండలే, పడుకుంటుంది లోపల. ఎందుకంటే సిగ్గు, భయం, వాగ్దాన్ని నమ్మకపోవడం. మరి వచ్చింది, మరీ చూసింది. అక్క నేను వచ్చా, లోపల రమ్మా తెలిసింది. ఎప్పుడైతే కృష్ణ గారు చెప్తున్నారు, ఎప్పుడైతే మరియా ఎలిజబెత్ కి శుభాకాంక్షలు చెప్పిందో, ఎప్పుడైతే మరియా ఎలిజబెత్ కి శుభాకాంక్షలు చెప్పిందో, అప్పుడు ఆమెలో ఉన్న ఉన్నత గ్రహింపు శక్తి ఎలిజబెత్ లోకి వెళ్ళిపోయింది. ఆమెలో ఉన్న ప్రతి అవిశ్వాసాన్ని తొలగించేసింది. ఆమెలో ఉన్న ప్రతి అనుమానాన్ని తొలగించేసింది. ఆమెలో ఉన్న ప్రతి భక్తిని తొలగించేసింది. ఆమెలో గర్భంలో ఉన్న శిశువులో కదలికలు వచ్చేసింది. ఎలిజబెత్ లో ఉన్న భయం పోయేసరికి శిశువు కలగడం మొదలుపెట్టాడు. అవునండి, నీలో ఉన్న భయం పోతే నీలో క్రియ జరుగుద్ది. ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల జరుగుద్దా అనే భయం నీలో ఉన్నంత కాలము నువ్వు కార్యం చేయలేవు. నువ్వు ఎప్పుడైతే ఆ భయాన్ని విడిచిపెడతావో నువ్వు క్రియ చూడగలుగుతావు, ఉన్నత గ్రహం శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. ఎలీషా సమాధి వదిలిపెట్టారు. అక్కడ ఎంతో మర్చిపోయారు వాళ్ళందరూ కూడా. సమాధి చేసి ఒక సైనికుడు చనిపోతే, సైనిక నీతి ఏంటంటే, యుద్ధ నీతి ఏంటంటే, సైనికుడు చనిపోతే ఆ సైనికుడిని అలా బహిరంగంగా విడిచిపెట్టి వెళ్ళిపోరు. అది యుద్ధ నీతి. ఆ సైనికుడు ఏం చేస్తారు? వీలైతే ఇంటికి పంపిస్తారు, లేదనుకుంటే అక్కడే గౌరవప్రదంగా దాన్ని భూస్థాపితం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ సైనికుడు చనిపోయే యుద్ధంలో వాళ్ళు ఏం చేశారంటే, అతన్ని ఇంటికి పంపించే టైం లేక గబగబా అక్కడే అతను తవ్వేశారు. ఆల్రెడీ అంతకుముందు అక్కడ ఎలిషా సమాధి ఉంది, అది వాళ్ళకి తెలీదు. ఎప్పుడైతే ఈ శవాన్ని తల ఒకరు కాళ్ళు ఒకరు పట్టుకొని ఆ ఎలీషా సమాధిలోకి దింపారో, ఎండిపోయిన ఎలీషా యొక్క శల్యములు, ఎముకలు ఆ సమాధిలో ఉన్నాయి. నీలో జీవాన్ని ఏది తీయలేదండి. నీ ఎముకలు ఎండిపోయినా, కుళ్ళిపోయినా, రాలిపోయినా, ఏమన్నాడు? నా చర్మము చీకిపోయినను, నేను చనిపోయినను, నా చర్మము చీకిపోయినను, నేను నా విమోచకుని చూస్తాను. నేను ఎలా? నా సొంత కనులతో ఆయన చూస్తాను నేను. ఎలీషా చనిపోయి అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోతుంది. అక్కడ ఈ యొక్క సైనికుడి యొక్క శరీరాన్ని తల ఒకరు కాళ్ళు ఒకరు పట్టుకుని సమాధి లోపలికి దింపారు. ఎప్పుడైతే ఎండిపోయిన ఎముకలు ఆ సమాధిలో ఉన్నాయో, ఈ నిర్జీవంగా ఉన్న, మరి మిగతా వాళ్ళు దిగారు అక్కడికి, వాళ్ళకి ఎలాంటి చలనం లేదు. అక్కడ నిర్జీవంగా ఉన్నటువంటి శవం ఎప్పుడైతే ఎలీషా శల్యాలకు తగిలిందో, ఎముకలకు తగిలిందో, క్షణాల్లో నిర్జీవంగా శరీరము లేచి నిలబడింది. అక్కడ బైబిల్ చెప్తోంది, పట్టుకొని పొడుగు పెడదాం అనుకున్న వాళ్ళందరూ పారిపోయారు అక్కడి నుంచి. ఆ శవాన్ని పొడుగుపెట్టి ఎంతో ఉన్నారు కదా, వాళ్ళు దాన్ని వదిలిపెట్టి పారిపోయారు. ఎందుకంటే ఇది ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యపడింది? మనము ఎదురు చూడని మార్గంలో క్రియ చేయు దేవుడు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఏమిటి ఇవన్నీ దేవుడు ఎందుకు జరిగించాడు? ఎందుకు గ్రంథంలో పెట్టాడు ఆయన? ఈ గ్రంథంలో పెట్టబడిన ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదివి విశ్వాసములు మరింత బలపడటం కోసం పెట్టాడు ఆయన. యోసేపు, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేసుకున్నాం. యోసేపు
తనక ఇంటిలో చిన్నవాడు. అవునా? అప్పటికి చిన్నవాడు ఆయన. దావీదు ఆ ఇంటిలో చిన్నవాడు. గిద్యోను ఆ ఇంటిలో చిన్నవాడు. యోబ్తు ఆ ఇంటిలో చిన్నవాడు. కానీ వీళ్ళే కదిలించారు కదా. ఇప్పుడు మనం ఏమైనాం? చిన్న మంద. దావీదు పరాక్రమశాలి, చిన్నవాడు. కానీ ఇక్కడ ఎవరిని చంపాడు? చిన్నోడు పనులు చేశాడా? చిన్నోడు పనులుగా చేసేది. చిన్నోడు పెద్దోడు పనులు చేస్తున్నాడు. దావీదు చిన్నవాడే. ఎదురుగా నిలబడింది ఎవరు? గొల్లియాతో. ఎదురుగా నిలబడింది ఎవరు? సింహము. ఎలుగుబంటే చిన్నవాడే. తనకంటే పెద్దదైన వాటి మీద దాడి చేసి మొదలుపెట్టాడు. ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే ఉన్నతమైన వాళ్ళు, మనకంటే బోధకులు, థియాలజీలు, బీడీఎస్ చేసిన పాస్టర్ల మీద మనం దాడి చేస్తా ఉన్నాం. మన చిన్నవారమే, చిన్న మందమే, కానీ మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. యోసేపు చిన్నవాడు ఆ ఇంటిలో. ఆ యోసేపు తనకు దేవుడు తనకు చూపించే దర్శనాలని తన కుటుంబంతో పంచుకుంటుంటే లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు తిరస్కరించేశారు ఆయన్ని. చెట్టు మొదలు పెట్టారు. ఆ యోసేపుని చంపాలనుకున్నారు. ఒక రోజున పట్టుకొని కొట్టి గాయపరిచి, తండ్రి ప్రేమతో కొట్టించిన వస్త్రం లాగేసి, దాని గొర్రె యొక్క చర్మంతో కప్పి, రక్తం ముంచి యోసేపుని బట్టలు లేకుండా గోతులు పడేశారు. ఆ యోసేపుని బట్టలు లేకుండా సిలువకి పెట్టారు. యేసుని బట్టలు లేకుండా గోతులు పడేశారు. గోతులో పడిన యోసేపు, తిరస్కరించబడిన యోసేపు ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశానికి వచ్చాడు. వాళ్ళు కొడుతుంటే మాట్లాడలే, తిడుతుంటే అవమానిస్తుంటే మాట్లాడలే, అమ్మేస్తుంటే మాట్లాడలే. అవునా బ్రదర్? ఎవరైనా కాబోయే ఐగుప్తు యొక్క రాజు ధీరుడిగా ఉన్నాడు ఆయన. ఎందుకు నేను అంటున్నాడు? మనకి కరువు రాబోతుందని ఎరిగి దేవుడు మీ హృదయాల్ని కఠినపరిచి నన్ను ఇక్కడికి పంపించాడు ఆయన. మీ హృదయాలు కఠినపరచబడడం వల్ల నేను ఈ దేశానికి వచ్చాను. నేను ఇక్కడ సింహాసనమే కూర్చున్నాను. నేను ఇప్పుడు మీకు ఆహారాన్ని ఇవ్వగల స్టేజ్లోకి దేవుడిని ఇక్కడ నడిపించాడు. ఒకవేళ అన్నలు హృదయం కఠినమకపోతే, నా తమ్ముడు మంచోడు అని ముద్దులాడితే ఇక్కడే ఉన్నాడు ఆయన. కానీ వాళ్ళ హృదయం ఏమైపోయింది? కఠినపరచబడింది. అమ్మేశారు తీసుకెళ్ళి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనం మీదకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ యొక్క యోసేపుని కల్వరిలో తిరస్కరించి, అమ్మేసి, రక్తపాతం చేసి, అతను అవమానించి, బట్టలు లేకుండా చేశారు. ఈ యొక్క యోసేపు అమెరికాకి వచ్చినప్పుడు ఆయన కూడా కార్ యాక్సిడెంట్ లో కావాలని నలగొట్టి చంపారు. ఇప్పుడు ఈ యొక్క గొర్రెపిల్ల, దీనముగా ఉన్న గొర్రెపిల్ల, మౌనముగా ఉన్న గొర్రెపిల్ల ఏం చేసింది? సింహంగా మారిపోబోతుంది. ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు యోసేపు. ఎలా పరిపాలించబోతున్నాడు యోసేపు? ఐగుప్తు యొక్క 2వ రథం మీద యోసేపు పరిగెట్టినట్టుగానే దేవుడు ఇప్పుడు 2వ సారిలో ఈ శరీరంలో ఈ లోకంలో ప్రయాణిస్తున్నాడు ఆయన. సింహము. హల్లెలూయా. గొర్రెపిల్ల సింహం అయిపోయింది. ఇప్పుడు ఆయన నేత్రములు ఇప్పుడు ఎలా ఉన్నాయి? అగ్నిజ్వాలలు ఉన్నాయి ఇప్పుడు. అంతకుముందు ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? లాజరు అక్కడ ఏడుస్తూ చనిపోయాడని మందులు ఏడుస్తూ ఉంటే ఆయన కూడా చేంజ్ చేశాడు. అయ్యో నా కుమారుడు, నా సహోదరుడు వాళ్ళు అనుకుంటారంట. యేసుక్రీస్తు ఏడుస్తుంటే అన్ని ఎంత ఏడ్చాడు ఆయన. యేసుక్రీస్తు ఏడుస్తుంటే చుట్టుపక్కల అనుకున్నారంట, అబ్బా లాజర్ అంటే ఎంత ప్రేమో, బలి ఏడుస్తున్నాడు కదా, లాజర్ అంటే ఎంత ప్రేమో అంటే అంత ఏడ్చాడు ఆయన. ఎవరి కోసం? ఒక రోజున తన కళ్ళల్లోంచి నీరుని కాచాడు ఆయన. ఓ దీనత్వంతో ఉన్నాడు ఆయన. ఓ గొర్రె తేవలసిన గొర్రె పిల్లలే తన 2 కళ్ళు కిందకి పెట్టాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన కనుల నుండి అగ్నిజ్వాలలు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి పండగ ఒకసారి 14 ఉందా? 13 చదవండి ఒకసారి. స్పీడ్ గా చదవండి. టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. చూడండి బ్రదర్, మీ మధ్యలోకి దీనుడిగా వచ్చిన వ్యక్తి ఎలాంటి వాడు? ఆయన రొమ్మును ఏం కట్టుకున్నాడు? గట్టి కట్టుకుని ఉన్నాడు. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి?
అగ్ని జ్వాలలు. ఆయన పాదములు ఎలా ఉన్నాయి? ఆ కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజిని పోలి ఉన్నాయి. ఆయన్ని బ్రదర్ ఈ లోకం ద్వేషించేది. అది ఆయన ఒరిజినల్ గెటప్. అది క్రీస్తు యొక్క రాజు యొక్క నిజమైన యొక్క స్వరూపము. కానీ నీకు నాకు వాక్యాన్ని బయలుపరచడానికి దీనుడిగా వచ్చాడు ఆయన. ఆయన పట్టుకోవడానికి, చూడడానికి, తాగడానికి కూడా ఈ లోకంలో ఎవ్వరికి అర్హత లేదు. అలాంటి దేవుడు తగ్గించుకొని మనవలే పాప శరీరాకారములో, పౌలు అంటున్నారు పాప శరీరాకారములో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన చదవండి సరి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము హల్లెలూయా ఎలా ఉంది? ఇప్పుడు ఈయన ఒక్కడే కాదు ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ ఈ స్వరము ఎవరున్నారు? ఈ స్వరంలో సాల్మన్ వాయిస్ పడుతుంది, సిస్టర్ వాయిస్ పడుతుంది, ప్రేమ వాయిస్ పడుతుంది, రమేష్ వాయిస్ పడుతుంది. ఆయన కంఠస్వరము విస్తారమైన శబ్దము. ఆ మాట దాంట్లో నుంచి నీ మాట నా మాట ఆయన కంఠం నుంచి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నా సహోదరుడు, నా సహోదరి, వీళ్ళు అబద్ధికులు, అబద్ధ బోధన నమ్ముతున్నారు, అబద్ధ బోధన ప్రకటిస్తున్నారు, ఆయన అవమానపడుతున్నారు. నీ పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజిని పోలి ఉన్నాయి. నీ కళ్ళు అగ్ని జ్వాలలు. నీ స్వరము, కంఠ స్వరము ఎలా ఉంది? జలముల శబ్దం, విస్తారమైన అనేక మంది పెళ్లి కుమార్తెల యొక్క శబ్దము ఆయన నోట్లోంచి వస్తా ఉంది. ఏం బ్రదర్ కనపడుతున్నారు మీరు? ఇప్పుడు ఎక్కడ మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు బ్రదర్? అలలోయ్యా ఇప్పుడు గొర్రె పిల్ల కాదు, సింహము. ఈ లోకానికి ఆయన ఇప్పుడు యాజకుడి కాదు, న్యాయాధిపతి. తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. చూడండి ఒకసారి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన నోట్లోంచే కాదు, ఇక్కడ నీ నోట్లోంచి కూడా వాడిన ఖడ్గం బయటకు వస్తా ఉంది. అదేంటది? ఈ గడియ వాక్యము. నీ గడియ వాక్యము నీ నోట్లోంచి బయటకు వస్తా ఉంది. నీ చేతిలో ఏముంది? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఎవరు ఈ మనిషి కుమారుని పోలినవాడు? ఎవరు ఈ మనిషి కుమారుని పోలినవాడు? ఒకదేనా క్రీస్తుడాము, ఒకదేనా క్రీస్తాము. ఇప్పుడు అది నీవై ఉన్నావు. మనము 7 నక్షత్రాలను చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య మనము సంచరిస్తా ఉన్నాం. మనము స్వయంగా చెప్తున్నారు, ఈ మనిషి కుమారుని పోలిన వాడు ఎవరు కాదు, సంఘం అని చెప్పారు. హల్లెలూయా. కనబడతారు కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సహోదరులు ఎలా ఉన్నారు? దీనులుగా ఉన్నారు. కానీ వీళ్ళ కంఠస్వరం ఎలా ఉంది? విస్తార జల ప్రవాహ దాల శబ్దం ఇది. మీ కాళ్ళు ఎలా ఉన్నాయి? కొలిమిలో పుటము వేయబడి మస్తు లేకుండా తొలగించబడి దగ మెరుస్తున్న అపరంజిని పోలి ఉంది. మనం ఎక్కడున్నాం బ్రదర్? 7 నక్షత్రాలు చేత పట్టుకొని పౌలు, ఐరినెస్, మార్టిన్, కొలంబో, వెస్లీ, లూథర్ ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? మన చేతిలో ఉన్నారు. అందుకోసమే మనం మ్యాప్ వేసి చూపించగలుగుతున్నాం. ఒక దినాన ఆయన చేతిలో ఉన్నారు కాబట్టి చూపించాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు మన చేతిలో ఉన్నారు కాబట్టి ఈ లోకానికి మనం చూపిస్తాం. ఇది సంకలము, ఇది వర్తమానికుడు అని అదే వర్తమానం మనం ఫాలో అవుతున్నాం. గొర్రె పిల్ల సింహంగా మారిపోతుంది. పెండ్లి కుమార్తె ఈ లోకానికి ఇప్పుడు దాకా దీనురాలుగా గెంటివేయబడితే కనపడుతుంది. కానీ ఇప్పుడు క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని పరిపూర్ణ సౌందర్యం గల సియోనుగా నీ లోపల నుండి క్రీస్తు మాట్లాడే విధంగా నువ్వు మారిపోయావు. ప్రభుకి స్తోత్రం కలను గాక. చూడండి ఇంకొకసారి మాట 16 తన కుడి చేత 7 నక్షత్రం పట్టుకుని ఉండను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అనే ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో. బ్రదర్ నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా బ్రదర్? మహా తేజస్సుతో ఉన్న వాళ్ళు నిద్ర ఎందుకు వస్తుంది బ్రదర్? మీ ముఖాలు ఎలా ఉన్నాయంట? ఎవరు చూస్తున్నారు? యాహాను.
పెళ్లి కుమార్తె వస్తా ఉంది. ఎలా ఉండబోతుంది? తేజస్సుతో, విస్తారమైన కంఠ జల ప్రవాహంలో శబ్దం వినపడుతూ ఉంది. కంఠధ్వని. ఎవరంటే ఇక్కడ కూర్చున్న 700 స్వరాలు ఒక రూపం నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. ఒక మహోన్నతమైన కళాఖండం నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా లోకానికి అర్థము కాని భాష. ఈ లోకానికి అర్థం కాని భాష. చూడండి, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎవరు భయపడకు, నేనే మొదటి వాడను, కడపడి వాడను, అల్ఫయు ఒమేగయు, ఆదియు అంతమైన నేను. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అదే అన్నట్టు. ఆయన ఏమై ఉన్నారో మనం కూడా అదే ఉన్నాం. ఎందుకంటే ఆయన మన లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల కాదు ఆటలాడుకోవడానికి. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల కాదు వస్త్రహీనం చేయడానికి. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల కాదు అక్రమంగా పుట్టినవాడా అని పిలవడానికి. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల కాదు ఆయన ఇంట్లో ఉన్న కుర్చీ లాక్కుపోవడానికి. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల కాదు ఆయన అవమానించడానికి. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల కాదు వీధుల్లో నిలబెట్టడానికి. ఇప్పుడు ఆయన గర్జించు కొదమశ్రమం అయిపోయాడు. ఇప్పుడు ఆయన యూదాశ్రమం అయిపోయాడు. ఆయన ఇప్పుడు ఈ లోకాన్ని పరిపాలించడానికి న్యాయాధిపతిగా ఈ లోకానికి రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనతో పాటుగా నీవు కూడా ఈ లోకానికి రాబోతున్నావు. ఆయన ఏమై ఉన్నారో పెండ్లి కుమార్తె కూడా అదే రూపాన్ని ముక్కోడపు ఆకారంలోనికి చెక్కబడింది. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి పెళ్లి కుమార్తె మారిపోయింది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రియమైన సహోదరులందరికీ ప్రత్యేకంగా వందనాలు ప్రియులారా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. మీరందరూ కూడా ఇప్పుడు యూదా గోత్రపు సింహాలు. భయపడదు దేనికి, మీరు గర్జించండి సింహం అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మనందరం లేచి నిలబడి ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుందాం. ఎవరైతే ఎలిజబెత్ ఉన్నారో, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎలిజబెత్ ఉన్నారో, నీలో ఉన్న ఉన్నత గ్రహించి వాళ్ళకు ప్రవేశించేట్లుగా, సహోదరా సహోదరి, నీలో ఉన్న ఉన్నత గ్రహించి వాళ్ళకు ప్రవేశించినట్లుగా, వాళ్ళలో ఉన్న భయము, వాళ్ళలో ఉన్న అనుమానము, వాళ్ళలో ఉన్న అవిశ్వాసము, వాళ్ళలో ఉన్న చచ్చిపోయినటువంటి కార్యాలు జీవపడిగా ఇప్పుడే. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం.
స్తోత్రం 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 నల్ల మనిషిగా వచ్చి ఆ మానవ మెస్సయ్య వచ్చి వాక్య వధువుతో మాట్లాడిన మా దేవా. వాక్య వధువుతో మాట్లాడిన మా దేవా. ఇది సూర్యుడవు నీవే అని, సోనాలుడవు నీవే అని, సృష్టికర్తవు నీవే అని ఎల్లప్పుడూ స్తుతించెదను. ఇది సూర్యుడవు నీవే అని, నీవే అని, సృష్టికర్తవు నీవే అని ఎల్లప్పుడూ స్తుతించెదను. పరలోకపు తండ్రి నీవే, ఆచార వస్తువు నీవే, ఆ సర్వశక్తుడవు నీవే దేవా. ఆ పరిశుద్ధుడవు నీవే, నీవే నా దేవా. హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో సౌదరు సాగం బదులు ముగింపు ప్రార్థన చేస్తారు. తండ్రి, ఓ ఇక ప్రభా గతించిన అనేక దినముల నుండి ప్రభా నువ్వు మాతో ఉండి మాలో ఉండి ఓ సహోదరులారా మాట్లాడుచు ప్రభా, ప్రతి ఒక్క లేఖనంతో ప్రభా మమ్మల్ని సరిచేస్తూ ప్రభా, ఓ ఈ కాలానికి సంబంధించిన వాక్యం ద్వారా మమ్మల్ని పరిపూర్ణ క్రీస్తులుగా మార్చడానికి ప్రభా నువ్వు మా కొరకు ప్రభా చేసిన గొప్ప త్యాగాలను బట్టి గొప్ప వర్తమానం బట్టి స్తోత్రం తండ్రి. ఓ ఇక ప్రభా సమస్తము ప్రభా ఓ మా కొరకే నువ్వు ఏర్పాటు చేసిన యొక్క ఈ దినం కొరకు ప్రభా నీకు వేలాది స్తోత్రం తెలుస్తున్నాం ప్రభు. నీ స్తోత్రం మీ తండ్రి మమ్మల్ని క్రీస్తులుగా మార్చడానికి ఓ నువ్వు చేసిన ప్రతి ప్రయత్నంలోనూ ప్రభా మేమే విజయం సాధించలాగిన ప్రభా, సాతానికి అభజయం ఇచ్చలాగిన ప్రభా మా మనసులు మార్చమని ప్రభా. వాళ్ళు ఏమైనా ఓ ఈ లోక సంబంధమైన తలంపులు గానా ప్రభా, ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయో ప్రభా వాటిని మేము దులిపేసుకున్న ప్రభా మేము ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రభా మరి నీ యొక్క సహవాసంలో మేము ఎదుగుతూ ప్రభా పరిపూర్ణ క్రీస్తులుగా మమ్మల్ని మార్చుకుని ప్రభా. స్తోత్రం తండ్రి. ఓ జరిగిన ప్రభా ఓ లేఖ మనం మాట్లాడుతున్నప్పుడు మా హృదయం మాతో మండుచోడలేదా, ఓ వాక్యం మాతో మాట్లాడుతున్నప్పుడు లేడు వల్లే మా ప్రభా మా పాదాలు ఓ గంతులు వేసే విధంగా ప్రభా మా హృదయాలు ప్రభా మరి ఓ ఈ విధంగా ఓ ఎంతో సంతోషకరమైన దినముల్లో మమ్మల్ని కూర్చుని పెట్టిన స్తోత్రం తండ్రి. ఓ సహోదరుల యొక్క సహవాసములు, సహోదరుడు యొక్క ప్రభా మరి గొప్ప గొప్ప సాక్ష్యాలు, ఓ సహోదరుడు మరి ఇక్కడ ఎంతో దూరం నుంచి వచ్చి వారి ప్రయాణం అంతా తోడుగండి ప్రభా ఇక్కడ మా మధ్యకు వచ్చినట్లు వారి సహవాసము మా ఎడల ప్రభా చూపుతున్న వాక్యము ఓ వారి లేని ప్రేమ ఓ సమస్తము ప్రభా క్రీస్తు మమ్మల్ని మాలో ఉండి ఒకరినొకరు ప్రభా మరి ఓ క్రీస్తే తానే స్వయంగా ప్రభా మాతో సహవాసం చేస్తుండగా ఈ 3 రోజుల దినాలు ప్రభా మీరు మాతో కలిపి ప్రభా ఇంత గొప్ప లేఖనాల ద్వారా నువ్వు మాతో మాట్లాడుచు ప్రభా సమస్త విషయాలను కూడా ప్రభా ఓ నీవేమైనావు ఓ నీకు బయలుపాటు ఏమైనదో ఓ సమస్తము ప్రభా మా ద్వారా ప్రభా నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా మమ్మల్ని మేము ఒకరినొకరు ప్రభా సరి చేసుకుని ప్రభా పరిపూర్ణంగా ఓ క్రీస్తులు మేము మమేకమైన ప్రభా ఓ నీ వాక్యము మా ద్వారా నెరవేర్చే గడియలు మేము నిలబడి ప్రభా ఓ లోకం మొత్తం ప్రభా
ఓ ఇకనైనా ప్రభా మా వైపు తిరిగి చూసి ఓ నీ వాక్యము మా ద్వారా బయలుపరుచుకున్నప్పుడు ఓ సమస్త ప్రజలు కూడా ప్రభా ఓ క్రీస్తు నామ దేవుడని ఓ మగర లేక గడియలు మా ముందు తీసుకొస్తున్న సమయంలో మేము ఉండగా ప్రభా మమ్మల్ని మేము పరిపూర్ణంగా ప్రభా నీ వాక్యం బలపడుతూ సహాయం చేయడం ప్రభు నీ స్తోత్రం తండ్రి. ఓ ఇకనైనా ప్రభా ఇంత గొప్ప గొప్ప లేఖనం ద్వారా ప్రభా మాతో మాట్లాడుతున్న నీ స్తోత్రం తండ్రి. ఓ సహోదరుడు ఉండి ఓ మాకు ఏ కాలానికి సంబంధించిన వర్తమానము ఏ దినములకు సంబంధించిన ఋతువుకు సంబంధించిన ఆహారం మాకు ఇవ్వాలో ఆ ఆహారాన్ని ఇస్తూ ప్రభా మమ్మల్ని పరిపూర్ణ క్రీస్తుగా నువ్వు మలుచుకున్న దేవుడానికి స్తోత్రం తండ్రి. ఓ ఆ మైకిల్ ఏ విధంగా అయితే ప్రభా మోషే యొక్క శిల్పాన్ని పరిపూర్ణంగా ప్రభా చెక్కి ఓ సంతోషంగా ప్రభు పరిపూర్ణంగా ఓ మోషేని ఆ యొక్క శిల్పంలో చూసి తన మనసులో ఉన్న యొక్క ఆనందాన్ని తన మనసులో యొక్క సంతోషాన్ని ఓ ఏ విధంగా చెప్పుకోవాలో తెలియక ప్రభు ఇక కొట్టిన దెబ్బలు ఓ మరి ఎక్కువగా ప్రభు మరి మరి సంతోషిస్తున్నట్టుగా మీరు చూస్తున్న ప్రభు స్తోత్రం తండ్రి. ఓ అదే విధంగా ప్రభా ఓ నువ్వు మాతో ప్రభా వాక్యం ద్వారా మరి చెక్కుతూ ఓ వాక్యం ద్వారా అనుదిన శిల్పం ఉండి ప్రభా మమ్మల్ని చెక్తూ ప్రభా ఓ మమ్మల్ని ప్రభు క్రీస్తుగా నువ్వు మలుచున్న ప్రభు నీ స్తోత్రం తండ్రి. ఓ నీ వాక్యం మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా ఇక నువ్వు అనుదిన శిల్పిగా మమ్మల్ని చెప్తున్నప్పుడు ప్రభా ఓ మా మనసు ప్రభా ఎటు పక్కకి వెళ్ళకుండా ప్రభా మా హృదయాలు ఏ విధంగా ప్రభా ఈ లోక వైపు చూడకుండా ప్రభా ఓ నువ్వు చెక్కబడుతున్న సరిపోయిన ప్రభావ మేము పరిపూర్ణ క్రీస్తుగా మార్చడానికి ఓ గొప్ప సహాయం చేయమని చెప్పారు స్తోత్రం. ఓ ఏదైనా మాలకి ఏమైనా లోటుపాట్లు ఉంటే మేము సరిచేసుకుని మనసులో మా దయచేయండి ప్రభా. ఓ సహోదరుడు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా ఓ దేవుడే మాతో మాట్లాడుతున్నాడని మేము ప్రభా ఎరిగి ప్రభా మేము ఒకరినొకరు ప్రభా ఓ నీ వాక్య భయభక్తులకు వచ్చి ప్రభా ఓ నీవే మాతో నేరుగా సహవాసం చేస్తున్నా ఆ గొప్ప సహవాసాన్ని మేము పొందుకున్నట్టుకి ఆ యొక్క సహవాసంలో ప్రభా మేము ఆఖరి పొందుతుంది ప్రభా నువ్వు చెప్పినావు ప్రభా ఓ ఆ దినమున ఓ క్రీస్తు నామం తను నడుతున్నప్పుడు దేవుడు తనతో నడుస్తున్న యొక్క సందర్భం ఏ విధంగా అయితే ఉందో అదే సమయం ప్రభు మేము కలిగినాం ప్రభు స్తోత్రం తండ్రి. ఓ క్రీస్తు మాతో నడుస్తున్న సందర్భాన్ని మేము కలిగినాం ప్రభు స్తోత్రం. ఓ అలాంటి గడిలో మేము నిలబడి ఉన్నాం ప్రభా. ఓ మరి మేము మీతో నడుస్తున్నప్పుడు మీ అడుగులో మేము అడిగేస్తున్నప్పుడు ప్రభా మా అడుగులు తొట్టిలో పడనీయకుండా ప్రభా మీ అడుగులో ప్రభు మేము అడిగేస్తూ ఓ నువ్వు ఏదైతే మాకు గురించి ప్రభా ఆ గురి మేము చేరే వరకు ప్రభా పరిపూర్ణంగా మేము క్రీస్తుగా మర్చిపోవడానికి నువ్వు మమ్మల్ని అనేది శిల్పిగా మమ్మల్ని చెప్పాల్సిన ప్రభు స్తోత్రం తండ్రి. మా యొక్క ఆత్మీయ సహోదరులు మరి ఎంతో ప్రయాసం ఎంతో దూరం నుంచి వచ్చినా గానీ ప్రభా వాటన్నిటిని మర్చిపోయి ప్రభా ఓ క్రీస్తుల మమ్మేకమే ప్రభా మేము సంతోషంగా జీవిస్తున్నామని ఓ చెప్పిన గొప్ప సాక్ష్యాలు బట్టి స్తోత్రం తండ్రి. ఓ చిన్నబిడ్డలు ప్రభా ఓ వారి చిన్నబిడ్డగానే ఉన్నారని మేము అనుకున్నాం కాదు కానీ ప్రభా వారిలో కూడా క్రీస్తు నిలబడి ప్రభా వారి చేసిన గొప్ప క్రియలు బట్టి స్తోత్రం తండ్రి. పరిపూర్ణంగా నీ మాలో ఉండి ప్రభా నడుస్తున్నాం స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించండి ఆశ్రయించండి. ఎవరి బిడ్డలు ఉన్నారు చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా మరి వృద్ధాప్యులు కలిగి ఉన్నారు ప్రభా సమస్తమైన ప్రజలు మేము ఇక్కడ నిలబడి ఉన్నాం ప్రభా మేమందరం ఒక దినమున ప్రభా ఓ యవనస్తులుగా నిలబడి ఓ క్రీస్తు కొరకై ఓ క్రీస్తుని మేము ముఖముగా చూసి ప్రభా ఒకరినొకరు సాక్ష్యాలుగా మేము గొప్పగా నాకు చెప్పుకోవడానికి మా సహాయం చేయవచ్చు ప్రభు స్తోత్రం తండ్రి. కృతజ్ఞతలు మీరు జీవించండి ఆశ్రయించండి ప్రభా ఓ మేము ఎక్కువగా ప్రభా నీ సన్నిధిలో కలవడానికి ఇలాంటి దినంలో అనేక దినములు మాకు దయచేయమని నేను ముఖాముఖి కలిసి వరకు ప్రభా నీ వాక్యం రుజుపరిచే వరకు ప్రభా మమ్మల్ని అందరం ప్రభా సంతోషంగా ప్రభా క్రీస్తులో గడపడానికి సహాయం చేయమని ప్రభు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కటి మీరు జీవించాల్సి ఉంచండి కూడిన ప్రతి ఒక్కటి మీరు జీవించి నీవే గంతా మేము ప్రభావం పొందుగలం మరి మరి ఆ ప్రభా ఓ మరి ఈ దినంలో మరి ప్రత్యేకంగా మేము అడిచినాం ప్రభా మా యొక్క సహోదరులు మరి వారు చేసిన ప్రతి పని విషయంలోనూ కూడా ప్రభా మేము అందరం ప్రభా మరి ఏక మనసు ఏకాత్మం కలిగి ప్రభా ఓ ఆ దినమున ఎరుకో గోడలు ఏ విధంగా అయితే మరి ఏక మనసు కలిగి ఉంటేనే మరి ఎరుకో గోడ కూలిందని వాగ్దానం చూపిస్తాం ప్రభా అలాంటి ఏక మనసును మా అందరిలో ప్రభా పెట్టమని ప్రభు స్తోత్రం తండ్రి. ఓ నేను ప్రభా ఒక సహోదరుడు ఒక రకంగాను ఓ సహోదరుడు ఒక రకంగానే ఉండే కాకుండా ప్రభా ఓ మేమందరం మరి పరిపూర్ణ మలచబడిన క్రీస్తులుగా ఓ నీ యొక్క ప్రభా క్రీస్తులుగా మేము నిలబడినప్పుడు మా అందరికి ఒకే మనసు దయచేసి ఒకరినొకరం ప్రభు మరి గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమతో సహవాసంతో మేము గడపడానికి సహాయం చేయమని ప్రభు స్తోత్రం తండ్రి. ఓ ప్రతి ఒక్క బిడ్డ మీరు దీన్ని శాసించి నీవే గంతా మేము ప్రభావం పొందుగలమని అన్నిటికంటే అది ముఖ్యంగా ప్రభా నీవే నేరుగా ప్రతి కాలంలోనూ ప్రభా నీకు బిడ్డలతో మాట్లాడిన విధంగా ప్రభా ఈ దినమున ఈ చివరి దినములో నువ్వే నేరుగా మాతో ఉండి మాట్లాడుతున్న సహోదరుని బట్టి స్తోత్రం బట్టి ఓ సహోదరు కుటుంబాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మా మధ్యలో ఎంత గొప్ప సహోదరుని మాకు ఇచ్చిన స్తోత్రం ఓ మేము ఏమిచ్చి ఈ రుణం మేము తీర్చుకోలేదు ప్రభా మమ్మల్ని పరిపూర్ణ క్రీస్తుగా మంచి ప్రభా మేము ఒకరినొకరు ప్రభా నీకు క్రీస్తుగా మేము ప్రభా
ఈ వాక్యం ద్వారా ప్రభా వాక్యం అనే అర్థంగా ప్రభు ముంచుకోవడం సహాయం తెచ్చమని ప్రభు ప్రతి ఒక్క బిడ్డ మీరు దీన్ని శాసించి వివేకంతా మేము ప్రభు పొందుకోమని మా ముచ్చుడైన యేసుక్రీస్తు రత్నామని జీవం గల ప్రభు క్రీస్తు బ్రహ్మ ప్రార్థన తండ్రి ఆమేన్ 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 Christ genuine never fails. Christ genuine never fails in me. Hallelujah, hallelujah. Christ genuine never fails in me. He's coming very soon. He's coming very soon. He's coming very soon in me. Hallelujah, hallelujah. He's coming very soon. పరిశుద్ధం సంధి నా ప్రాణం దేవుని సంధించి ప్రభుని తీసుకుని పునరుద్ధరణ మరొకటి ఆమె ఆమె ప్రభులకి ప్రభులు చూడండి ఆమె 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 ఆమె